స్థిర సుఖాసనములో హాయిగా ఈ మాఘ పౌర్ణమి రోజు చక్కటి జ్ఞానాన్ని మనం చేద్దాము. ప్రకృతి శక్తి, వెన్నెల శక్తి హాయిగా మన లోపల తీసుకుందాం. చంద్రుడి నుంచి వచ్చే శక్తి ఎప్పుడు కూడా శరీరంలో ఉన్న రుగ్మతలు తొలగించబడతాయి అంటారు. అందుకే వెన్నెల్లో కూర్చుంటారు, వెన్నెల్లో పెట్టిన ప్రసాదం స్వీకరిస్తారు. ఆ వెన్నెల్లోని చక్కటి తపస్సు ధ్యానం చేస్తే పూర్తిగా చంద్రుడి యొక్క కటాక్షాన్ని, వెన్నెల వెలిగిని పొందుతామంటారు. దాని ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. అనునిత్యము ఆ వెలుగులాగే వెన్నెల హాయిలో మనం ఉన్నట్లుగానే మనసు హాయిగా ఉంటుందని మనం అనుభవిస్తున్నాము. ఎందరో చెప్పగా విన్నాము. పూర్వం నుంచి కూడా వెన్నెల వెలుగులోని ఎప్పుడు ప్రశాంతతే. ఆ ప్రశాంతమైన ధ్యానము మనము ఇప్పుడు ధ్యానం ద్వారా ఆ శక్తిని కూడా తీసుకుందాం. చక్కగా హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందించిన దివ్యమైన మార్గము, ఆ పరమేశ్వరుడు చేసేది, బుద్ధుడు చేసేది మనకి పత్రి గారి ద్వారా ఈ దివ్య జ్ఞాన సంపద అందింది. ఈ ధ్యానములో ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతూ ఆనంద ప్రయాణం చేయడమే ఎందరినో తట్టి లేపడం జరిగింది. ఎందరో ప్రతి ఒక్క మాస్టర్ కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి వందనాలు. ఈ జూమ్ ద్వారా ఈ మాస్టర్స్ కి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతూ జన్మ సార్థకం చేసుకోవడమే ధ్యానం యొక్క ముఖ్యమైన మార్గము. ఆ ప్రకృతి నుంచి మనము చక్కటి శక్తిని లోపలికి తీసుకుందాం. మిత్రులారా, హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం. చాలా మంది అనుకుంటారు నిద్ర వస్తుంది, ఆలోచనలు వస్తాయి అని. ఏమైనా పర్లేదు, ఆసన సిద్ధిలో మనం హాయిగా కూర్చొని ధ్యానం చేస్తున్నాను అనుకోవటమే శరీరంలో ఉన్న ప్రతి అణువణువు విశ్వశక్తితో నింపబడుతుంది. చక్కటి జ్ఞానాన్ని మనం చేద్దాం మిత్రులారా. హాయిగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మౌనంగా హాయిగా కూర్చోవచ్చు, లేదా సంగీతం వింటూ ధ్యానం చేయొచ్చు, మంచి వేణుగానం వింటూ ధ్యానం చేయొచ్చు, భక్తి పాటలు వింటూ ధ్యానం చేయొచ్చు. మీకు ఎలా హాయిగా ఉంటుందో అలా కూర్చోండి. కూర్చోవడమే నీ శ్వాసపై ధ్యాస పెట్టి హాయిగా ధ్యానం చేయని చెప్పారు. హాయిగా మన యొక్క శ్వాసతో ప్రయాణం చేద్దాం మిత్రులారా. హాయిగా ధ్యానం చేస్తున్నాము, చక్కటి ధ్యానాన్ని చేస్తున్నాము, అద్భుతమైన ధ్యానాన్ని చేస్తున్నాము. హాయిగా ధ్యానం చేస్తున్నాము. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఈ పౌర్ణమి రోజున ఇంకా ఎంతో అద్భుతమైన ఎన్నో రెట్లు ఫలితాన్ని మనం పొందుతాము. మనసు యొక్క భారము ఏమున్నా తొలగిపోతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది, ఆత్మోద్ధారణ, శరీరము, బుద్ధి, ఆత్మ ఉద్ధరించుకోవడానికి ఒక దివ్యమైన మార్గం ధ్యానం. హాయిగా మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానించి తరించవే హృదయమా, విఘ్నరాజుని గజరాజవరుదుని, ధ్యానించి తరించవే హృదయమా. ఆయం మగౌరితో హరమార్పు కనులతో, ఆయం మగౌరితో హరమార్పు కనులతో, ఆమె పై పడు నిండు గుండెతో, ఆవి పై పడు నిండు గుండెతో నెలకొన్ కలన ఇలా కలతలే పోవంగా. ధ్యానించి తరించవే హృదయమా, చిరునవ్వు మోముతో చల్లని చూపుతో, చిరునవ్వు మోముతో చల్లని చూపుతో, తోరపు బొజ్జతో మ్రాగేటి గజ్జతో, తోరపు బొజ్జతో మ్రాగేటి గజ్జతో, గుజ్జరు పదం
ధ్యానించి తరించవే హృదయమా. చక్కటి ధ్యానాన్ని మనం చేస్తున్నాం మిత్రులారా. విశ్వాంతర శక్తిని తీసుకుంటున్నాము, ప్రకృతి శక్తిలో ఉన్నాము. ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ పరమేశ్వరుడు కటాక్షం ఉంటుంది. ఎక్కడ ధ్యానం చేస్తున్నారో అక్కడ గురువుల కటాక్షం ఉంటుంది. ఎక్కడ ధ్యానం జరుగుతుందో ఆ ప్రకృతి కటాక్షం ఉంటుంది. మనందరమీ గొప్పవాళ్ళమే, ఎవరూ సామాన్యులు కాదు. అందరిలోని ఒక అతీతమైన అద్భుతమైన శక్తి ఉంది. ధ్యానం ద్వారా జ్ఞానోదయం జరుగుతుంది. మనలో ఉన్న శక్తిని మనము గమనిస్తాము. హాయిగా ధ్యానం చేస్తున్నాం. ఓ ఓంకారనాదాల స్వరమాధుర్యం, ఓంకారనాదాల స్వరమాధుర్యం, శివగానామృతం, శివగానామృతం. ఓంకారనాదాల ఓంకారనాదాల స్వరగానామృతం. నమః శివాయను నామమే, నమః శివాయను నామమే, మృదు మధురామృతం. నమః శివాయను నామమే, మృదు మధుర సకల జీవుల ఆదరణయన, సకల జీవుల ఆదరణయన, ఓ పరమేశ, ఓ పరమేశ. ఓంకారనాదాల స్వరమాధుర్యం, చంద్రశేఖర జటజూటధారి గంగాధర నాగావరణ చిరుదరహాసమున్ ప్రోభకరారా శ్రీకృష్ణాయి బోల శంకర, శంకర. స్వరమాధుర్యం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ శంకర. దోషములెంచక బ్రోచేవాడవు, దోషములెంచక బ్రోచేవాడవు, సమస్త జీవమును చల్లగా చూసి సర్వేశ్వర. ఆ పరమేశ్వరుడు చేసే ధ్యానం మనం చేసుకున్నాం మిత్రులారా. ఆ కైలాసపతి ప్రకృతి నుంచి నిరంతరం తీసుకుంటూ ఉంటాడు. సమస్త ప్రాణికోటిని సమంగా చూసేవాడు. దేవతల్ని, రాక్షసుల్ని, మనుషుల్ని, మూగజీవుల్ని, సమస్త ప్రాణికోటిని సమస్థితిలో చూసి ఆధారం పెట్టే ఆది దేవుడు. ప్రతి జీవులో పరమాత్ముడున్నాడు. అందరిలో తానై ఉన్నాడు, మనలో తానై ఉన్నాడు. అంతయు వ్యాపించి ఉన్న పరమాత్మ అణువణువులో కొలువై ఉన్నాడు. మన జన్మ ధన్యం, అద్భుతము, ఆనందము. మన సమయమే సాధన. ఎంత ఈ సమయాన్ని సాధనకు ఉపయోగిస్తామో అంత అద్భుతము. ప్రతి క్షణము మన సాధనలోనే ఉన్నాము. సమయం అంటే కళ్ళు మూసి ధ్యానం చేస్తాము. సమయం అంటే మనకు తెలిసిన విద్యని
అందిస్తాము. ఆ సమయాన్ని ప్రతి నిమిషము సద్వినియోగం చేసుకుంటాము. చక్కటి ఆహారం తీసుకుంటాము. సరైన ఆహారం శాకాహారం తీసుకుంటాము. తెలిసిన విద్యను పంచుతూ ఉంటాము. మంచి మాటలు వింటూ ఉంటాము. ప్రకృతిని చూస్తూ ఉంటాము. మాట మాధుర్యం చేసుకుంటూ ఉంటాము. వాక్క్షేత్రాన్ని అద్భుతంగా ఉపయోగిస్తాము. మాట్లాడితే మనకో ఇతరులకు ఉపయోగపడుతుంది. మృదు మాత్ర అమృతము, ఆనందమయము. అది నిరంతరము. సాధకులకు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల మనం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళం మనం సరిగ్గా అన్నిటినీ స్వీకరిస్తూ ఆనంద ప్రయాణం చేస్తాము. హాయిగా మిత్రులారా, ప్రకృతి శక్తి తీసుకుంటున్నాను. పరమానంద స్థితి. ఓ విశ్వమా, ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ యొక్క ధ్యానం చేయగల శక్తి నీవు. ఈ శరీరం చక్కగా ఉపయోగపడే శక్తి నీవు. ఈ భూమాతకు ఉపయోగపడుతున్న జన్మ ధన్యము. ఇంకా ఆనందముతో ఈ విశ్వానికి, ఈ భూమాతకి జన్మ ఉపయోగపడాలి అని ఎప్పుడైతే అనుకుంటామో శరీరం శక్తి క్షేత్రం అవుతుంది. శరీరంలో ఉన్న ఎలాంటి రుగ్మతులైనా తొలగించబడతాయి. అనునిత్యము ఆనందం. ఏ జన్మలో చేసిన రుణానుబంధాలు, ఏ జన్మలో ఉన్న కర్మలో ఈ జన్మలో ప్రక్షాళన జరుగుతూ ఉంటాయి. శరీర పరంగా అవని, ఆర్థిక పరంగా అవని, అవమానాలతో అవని, ప్రతిదీ జరుగుతున్నంత కూడా గత జన్మ సంస్కారము. ఉన్నతంగా ఎదుగుతున్నా, తెలుసుకున్నా, బాధపడుతున్నా, భయపడుతున్నా, అవమానం పడుతున్నా, ప్రతిదీ కూడా జన్మ పరంపర ఉన్న కర్మ ప్రక్షాళన జరుగుతున్నాయి. ఈ జన్మలో ఇంకా ఆనందంగా ప్రశాంతంగా ప్రయాణం చేయటమే హాయిగా చేస్తున్నాం మిత్రులారా. జననీ జగదీశ్వరి, జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. దేవి దేవి జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. ఎన్నో జన్మల బంధాల వరమో, ఎన్నో జన్మల పుణ్యాల బలమో, ఈ జన్మయం ఓ నీ తోడు దొరికి, ఈ జన్మయం ఓ నీ తోడు దొరికి, క్షణమైన వదలకుమా. జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. ఆశ్రిత పాలే భక్త మందారే, ఆశ్రిత పాలే భక్త మందారే. లెక్కించగలమా ఓ జననీ, జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. లోకాలు నేలే మా తంగి నీవు, అభయాలు నీచే ఆదిశక్తి నీవు, వరములనిచ్చే దేవదేవి నీవే, వరములనిచ్చే దేవదేవి నీవే. బ్రవగా జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. విజయాలు నొసగే శ్రీ దుర్గ నీవే, వరములనేచి భ్రమరాంబ నీవే, మృదు మధురా
మాధుర్యమూర్తి చల్లని తల్లి మీనాక్షి కరుణించే తల్లి కామాక్షి దేవి కొంపు బంగారమ జననీ జగదీశ్వరి జగదీశ్వరి భూకైలాస భువనేశ్వరివి కాశీనివాస విశాలక్షిణీవి నీచన్నపూర్ణి ఆధారము నీచన్న ఆధారము వందనాలు నీకు వందనాలు నీకు జననీ జగదీశ్వరి జగదీశ్వరి జగదీశ్వరి. ఆ జగన్మాత ప్రకృతి శక్తి. ఆ ప్రకృతి నుంచే దివ్య దేవతలు, త్రిమూర్తులు, త్రిమాతలు, ఈ సృష్టి అంతా ఏర్పడింది. మనము ధ్యానం చేస్తుంటే సకల చరాచర సృష్టిని దర్శించగలుగుతాం. ధ్యానం చేస్తుంటే సకల దేవతల అనుగ్రహం పొందగలుగుతాం. నిరంతరము అద్భుతమైన ఆనందం, ఎక్కడో లేదు ఆనందం, మన లోపల ఉందని తెలుసుకుంటాం. అంతరంగ ఆనందంలో మమేకమవుతాం. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ప్రేమ స్వరూపం, కరుణించే మన మనస్సు, బుద్ధి వికాసం, ఆనందం అన్ని ఒక తన్మయత్వాన్ని ఇస్తుంది. ఒక మంచికి మనం పరుగులు తీస్తూ ఉంటాం. ఈ భూమండలాన్ని ఎక్కడున్నా అద్భుతంగా జీవించగలుగుతాము. మన శరీరం శక్తి క్షేత్రం, ఆత్మ అనంత చైతన్యం, విస్ఫోటం. చక్కటి పితామహ బ్రహ్మర్షి పత్రి చక్కటి ఆనందాన్ని మనకిచ్చారు, సులువైన మార్గాన్ని అందించారు. ఆ ధ్యానం ద్వారా ఒక అక్షయ పాత్రలా దాని నుంచి ఎన్నో మనం పొందుతూ ఉంటాము. హాయిగా మిత్రులారా, మనకి ఏం తెలిసినా తెలియకపోయినా కళ్ళు మూసుకొని కూర్చోవడమే. అలా కూర్చోవచ్చా, ఇలా కూర్చోవచ్చా, ఆలోచనలు, నిద్ర తప్ప రైటా అని అక్కరే లేదు. ఏం తెలియపోయినా రిలాక్స్గా అలాగా కూర్చోవటమే ధ్యానం. మనతో మనం ఉండటమే ధ్యానం. ఆహా రఘుకులేంద్ర రామచంద్ర రఘుకులేంద్ర రామచంద్ర రామాని ధరి చేరగను రామాని ధరి చేరగను నిన్ను దర్శించగా ధన్యులమైతిమి ధన్యులమై రామ రఘుకులేంద్ర రఘుకులేంద్ర తారక మంత్రము తరింపజే తారక మంత్రము తరింపజేసే పావన చరితం పరమానందం రామ రఘుకులేంద్ర
రఘువంశోత్తక నీలమిక శ్యామ రఘువంశోత్తక నీలమిక శ్యామ ఓ దేవదేవ నారాయణ దశరథ తనయ రఘుకులే రామ రామ రఘుకులేంద్ర ఆ ఆ రాతిని నాతిగా చేసిన పాదమా రాతిని నాతిగా చేసిన పాదమా పరమ పవిత్రం నీ పదధూళి పరమ పవిత్రం నీ పదధూళి సీతారమణ త్రితజన పోష హనుమా హృదయ ఆనంద నిలయ రఘుకులే తిరుదరహాసము ముద్దులు గొలిపి ఓ రాఘవేంద్ర రఘుకుల సోమ శ్రీరామచంద్ర నిను దర్శించగా తన్నులమైతిమి రామనామమే పలికిన రామనామమే పలికిన హనుమ చేరగా ఆనందమాయి మా జన్మరా రఘుకుల రఘుకుల సోరభి రామనామ గానం ఎక్కడుంటుందో హనుమ కొలువై ఉంటాడని మనకు తెలుసు. మరి ధ్యానం ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా హనుమవారు ఉంటారు. మన యొక్క ధ్యాన శక్తి వృధా కాకుండా ఇంకా ఉన్నతంగా ఎదగడానికి ఆయన సహకరిస్తారు. మన యొక్క అవసరమైన శక్తిని, ఉన్నతమైన శక్తిని మనకు పెంచుతూ మనలో ఏమాత్రం చిన్న ధూళి, చిన్న చెడు, అనవసర శక్తి ఉన్నా తీసి పడేస్తాడు హనుమవారు. ఇది నేను స్వయంగా అనుభవించి ఇష్టంతో ఆనందంతో చెప్తున్న ఒక పవిత్రమైన భక్తు. అందువల్ల మిత్రులారా, ధ్యానం ఎక్కడ ఉంటుందో గురించి హాయిగా చేస్తున్నాం. ప్రశాంతమైన ధ్యానం, ఆ ప్రకృతి నుంచి పూల వర్షంలా వస్తున్న శక్తి, ఆ వెన్నెల్లుంచి కాంతి స్వరూపంగా వస్తున్న శక్తి, ఆ వెన్నెల్లుంచి వర్షం పడినట్లుగా వెన్నెల కాంతి వస్తుంది. మనము ఇంట్లో కూర్చున్నా, బయటను కూర్చున్నా, ఎక్కడున్నా శక్తి వస్తుంది. కానీ ఆ యొక్క వెలుగుని చూడడానికి మనము పౌర్ణమి టైముల్లో ఆ వెన్నెల్లో కాస్తైనా గడిపితే చాలా శక్తి మనం పొందుతాం. ఎంతో ప్రశాంతత. ఎంతో మంది వెన్నెల యొక్క శక్తిని పొంది ఆ చంద్రుడితోని చక్కగా వాళ్ళ హృదయ ఘోషలను చెప్పుకొని ఆ చంద్రుడి నుంచి ప్రశాంతత పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. చక్కటి ధ్యానం పిలిస్తే పలుకుతుంది ప్రకృతి, పంచభూతాలు. ఎంత అద్భుతం! మనం మాట్లాడడానికి నిజమా అబద్ధమా ఇదంతా కరెక్టేనా అనుకోవద్దు. ఎందుకు అనుకోవాలి? ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అలాగే ప్రకృతి నుంచి కూడా మనము అద్భుతంగా తీసుకోవచ్చు. హాయిగా చేస్తున్నాం మిత్రులారా.
వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ పుండరీకాక్ష పాండురంగ పుండరీకాక్ష పాండురంగ దయగలవాడ కరుణా సాగర వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ ఇలవైకుంఠమట ఇలవైకుంఠమట ఏడేడు కొండల రాయుడట ఏడేడు కొండల రాయుడట వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ సకలాభరణ సౌందర్య ప్రియా సకలాభరణ సౌందర్య ప్రియా కనుల కమలాల కరుణించి నిన్ను నే దర్శించగా జన్మధన్యమాయి నీ కరుణలోని భాగ్యాలు పొంది నిన్ను దర్శించ ధన్యులమైతి వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ శ్రీక్రవరములు ఇచ్చెడివాడా శ్రీక్రవరములు ఇచ్చెడివాడా నీగిరి పైన పాదం మోప నీగిరి పైన పాదం మోప మేను పులకించ మేను పులకించ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ అలపాల కడలిపై ఆశేష పాన్పునా అలపాల కడలిపై ఆశేష పాన్పున పవలించే శ్రీనారాయణ పవలించే శ్రీనారాయణ లక్ష్మీ నిలయ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ 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 కలియుగ దైవము వెంకటరమణ ఏడుకొండలవాడు శ్రీనివాసుడు ఈ యుగాంతరం వరకు ఈ భూమి మీద భూ వైకుంఠం నిర్మించిన పరమపావనుడు సాక్షాత్తు మనం ఆ కొండపైకి వెళ్ళాక వైకుంఠంలో ఉన్నట్టు ఉంటుంది అక్కడ దర్శనాలకు వెళుతూ దేవుడికి మొక్కుతూ దర్శిస్తూ ఎన్నిసార్లు దర్శించినా చూడాలనిపిస్తుంది ఏంటి అంటారు అందరూ అంటే ఆ ప్రకృతిలో ఉన్నాడు ఆ పుణ్య పురుషుడు ఎందరో మహాపురుషోత్తములు తపస్సు చేస్తున్న ప్రాంతం ఎన్నో వనదేవతలు ఉన్న ప్రాంతం నిరంతరము ఆ శ్రీహరి నామంతో వెలుగుతున్న ప్రాంతం అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పుడు మనకి నిజమైన ఆ దైవ అనుగ్రహం ఏంటి ఆ ప్రాంతం విలువ ఏంటి అన్నది ఇంకా అంతరంగంతో మనకు అర్థమవుతుంది మిత్రులారా హాయిగా ధ్యానం చేస్తున్నాము హాయిగా ధ్యానం చేస్తున్నాము సమయమే సాధన మన జన్మలో ప్రతిరోజు మనం ఒక్క నిమిషం వృధా చేయొద్దు ఖాళీగా ఉన్నాను బోరిగా ఉంది వాళ్ళు తిట్టారు ఇలా అవమానించారు నాకు విలువ లేదు నా జన్మ ఎందుకు ఇలాంటివన్నీ చెత్త బయటికి తోసి ఈ శక్తి క్షేత్రం దేహమే దేవాలయం ఈ దేవాలయంలో పవిత్రమైనవి ముఖ్యమైనవి దివ్యమైనవి లోపల పంపిద్దాం మిత్రులారా దేహం దేవాలయం ఆత్మ పరమాత్మ అనే సత్యంలో మనం ప్రయాణం చేద్దాం
హాయిగా. జగన్మాత జగదీశ్వరి జగన్మాత జగదీశ్వరి జగన్మాత జగదీశ్వరి లక్ష్మీవాణి గౌరీ లక్ష్మీవాణి గౌరీ జగన్మాతే జగదీశ్వరి సకల సంపదలు సెగే తల్లి శ్రీగ్రవరతాయి వైకుంఠవాసి శ్రీ మహాలక్ష్మి ధ్యాన దివ్య ద్వైనములు నొసగే తల్లి వీణావాణి శారదాంబా దీవించేటి సౌభాగ్యమూర్తి కైలాస నివాసిని జగన్మాత జగదీశ్వరి జగన్మాత జగదీశ్వరి జగదీశ్వరి జిలుగు కుంకుమ కాంతి రేఖల సూర్య చంద్ర నేత్రాల వల్లి జిలుగు కుంకుమ కాంతి రేఖల సూర్య చంద్ర నేత్రాల వల్లి అపరంజితామవులే సకలము నిండిన శక్తివి జగన్మాత జగదీశ్వరివే జగదీశ్వరి సోమశేఖరి సుందరీశ్వరి కాళీ చండీ చాముండి కాళీ చండీ చాముండి దోషములు తల్లి పావని నీవే భవానివే జగన్మాత జగదీశ్వరివే ఎన్నో రూపము ఎన్నో నామములా అమ్మను నామము అమృతమాయి పిలిచే వారికి పలికే తల్లి కొలిచే వారికి పొంగు బంగారం జగదీశ్వరి జగన్మాత జగదీశ్వరివి జగన్మాత జగదీశ్వరి పరాశక్తి ఎక్కడుంది? అణువణువులో ఉంది. పూర్వులు అనేవారు మన దేహంలో 3,00,00,000 దేవతలు ఉన్నారని. ఆత్మే పరమాత్మ అని, దేహమే దేవాలయం అని. సకల చరాచర సృష్టి మనలో ఉంది. ఎంత అద్భుతమైన దేహము! కాలమంతా చక్కగా సమయాన్ని సద్వినియోగం చేస్తుంది దేహము. మనం గమనిస్తే అర్థమవుతుంది. ఏ టైంలో నీరు తాగాలి, ఎప్పుడు ఆకలి వేయాలి, ఎప్పుడు నిద్ర రావాలి, ఎప్పుడు మన శరీరంలో నుంచి అవసరం లేని బయటికి వెళ్ళాలి. అనుక్షణం యంత్రాంగం ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన శరీరాన్ని ప్రేమించమంటారు. అందుకే ఇంత చక్కగా పనిచేసి ఇక్కడికి వస్తున్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తున్న ఈ దేహానికి 1,000,000 వందనాలు. అందుకే శరీరము ఆత్మ సమస్థితిలో నడవాలి అంటారు గురువు గారు. 2 బంగారు పక్షులే అంటారు. 2 సమానంగా పనిచేయాలంటారు. శరీరం సహకరించకపోతే ఆత్మకి ఎదగలమా? ఆత్మ సహకరించకపోతే శరీరం ఉంటుందా? అందువలన రెండిటి విలువ మనకు అర్థమవుతుంది. చక్కగా సాధన చేస్తూ ఉంటే ఇది ఏ మతానికి, ఏ కులానికి,
ఏ దేవుడికి సంబంధించింది కాదు, నీలో ఉన్న ప్రాణశక్తికి సంబంధించింది, నీ శరీరానికి సంబంధించింది. అందువల్ల అందరూ చేయొచ్చు మిత్రులారా చక్కగా ధ్యానాన్ని. మనము ప్రకృతి శక్తిని తీసుకుంటున్నాం. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలండి. ఎవరి ఆకలాలు తీర్చుకున్నట్టు, ఎవరి ఆరోగ్యం వాళ్ళు పొందినట్టు, ఎవరి జన్మలు సార్థకం చేసుకున్నట్లు సాధన కూడా అలాగే అలవాటు చేసుకోవాలి. ప్రకృతి నుంచి శక్తి తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఏదైనా నీరసం వస్తే ఎవరైనా తీసుకోగలరా? ఏవైనా మింగవలసి వస్తే మందులు ఎవరైనా వేసుకుంటే మనకు తగ్గుతుందా? మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి, మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి. సమయాన్ని వృధా చెయ్యొద్దు. సమయమే సాధన. సాధన అంటే 24 గంటలు కూర్చొని చేస్తున్నాం అనేది కాదు, అనునిత్యము మనతో మనం మమేకము. సమయం చూసుకొని సాధన చేస్తాం, తెలిసింది పంచుతాము, నచ్చింది వండుకొని తింటాము, నచ్చిన చోటుకు వెళ్తాము. ప్రతి క్షణం ఆ సృష్టితో మమేకమవడమే చూస్తాము. ఆ చంద్రుని చూస్తాము, ఆ చంద్రుని చూస్తాము. ప్రతి పంచభూతాల నుంచి మనం ఏమి ఆశించిన పంచభూతాలు చూడండి, ఎండనిస్తున్నాయి, వెన్నెళ్ళు ఇస్తున్నాయి, గాలినిస్తున్నాయి, వర్షాన్ని ఇస్తున్నాయి, అగ్ని, ప్రతిదీ భూమి నుంచి ఎంత వస్తుంది మనకి. ఒక్క క్షణం మన కృతజ్ఞత చెప్తున్నామా? ఎంతసేపు మన అలంకారాలు, మన తిండి, మన గోల, మన కుటుంబం తప్ప ఇన్నిస్తున్నాయి సృష్టికి. ఒక్క క్షణం మనం పడుకొని లేచిన దగ్గర నుంచి అబ్బా ఇన్నిస్తున్నాయి సృష్టికి వందనాలు మనమే చేస్తున్నా అని తప్పన తప్ప ఇన్నిస్తున్న సృష్టికి ఒక్క క్షణం ఒక ఆనందంతో ఈరోజు ఇలా తింటున్నాము, ఇలా ఉంటున్నామంటే సృష్టి ఎన్నిస్తున్నాము మా పంచభూతాలారా మీకు వందనాలు. భక్తి అంటే అలంకరణ కాదు, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. ఏం తెలుసుకున్నాం? తెలుసుకుందాన్ని ఆచరించాలి, అప్పుడే మనస్తృప్తిగా ఉంటుంది. హాయిగా సాధన చేస్తున్నాం మిత్రులారా, చక్కటి జ్ఞానాన్ని చేస్తున్నాం. కృష్ణ 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 వేణుగానలోలా వేణుగానలోలా మురళీ మోహన ముదుగోపాల మురళీ మోహన ముదుగోపాల కృష్ణ 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 వేణుగానలోల నీ గణమందు వేణుగానలోల నీ గణమందు నన్ను నేను మరచే బృందావనమాలి నన్ను నేను మరచే బృందావనమాలి కృష్ణ 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 చల్లనైన నీడలో యమునా నది ఒడ్డు ఆనందమాయే నీ గానమందు రేయి పగలు తెలియక రేయి పగలు తెలియక ఆనందమాయే ఎదలోని కృష్ణ పూల జల్లు కురిసే బృందావనమాలి కృష్ణ వేణుగానలోలా కృష్ణ
నీలమేఘ శ్యామ గోవర్ధనధారి గోకుల బృంద ఏ మాధవా ఏ మాధవా నిర్మల భక్తితో నిన్ను ధ్యానించగా నిర్మల భక్తితో నిన్ను ధ్యానించగా అందరి వాడా ఏ నందనందనా అందరి వాడా ఏ నందనందనా ఏ పొన్న కేశవా పిలవగారా బృందావనమాలి కృష్ణ 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 ఈతే గాలిలోన నీరాక ఏమోయనుచు పూచే పూలలోన నీ నవ్వులనోచు అనువులోన నిన్ను దర్శించగా అనువులోన నిన్ను దర్శించగా జన్మధన్యమాయే కృష్ణ 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 వేణుగానంలో కృష్ణ పరమాత్ముడు ఆయన మనలాగే మనిషిగా ఉండే ఎన్నో ఎదుర్కొని నిరంతరము చిరుదరహాసముతో ధ్యానములో తనతో తన మమేకమై తన్మయత్వంతో ఉన్నవాడు మాధవుడు. వీళ్ళంతా మనకు మార్గాన్ని చూపించారు, ఇక్కడికి వచ్చి ఎలా జీవించాలన్నది. హాయిగా మనతో మనం మమేకం అవ్వటమే మిత్రులారా. హాయిగా ధ్యానం చేస్తున్నాం. చివరగా శివుడి యొక్క నామంతో నమః శివాయ నమః శివాయ శంకర శోభంకర శశిశేఖర ధవళేశ్వర శంకర శశిశేఖర సర్వేశ్వర ధవళేశ్వర ఓంకార స్వరూప ఓంకార నిలయ స్వరూప ఓం నారద తుంబుర గానముతోన ఆనంద తాండవం ఆడే నటరాజా డమ 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 నాదములు డమ 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 కేళిహారి అర్చనారి ఓ నమః శివాయ నమః శివాయ నంది వాహన శాంబమూర్తివి కోటిలింగ స్వరూపక ఆత్మలింగాయ రుద్రలింగాయ శాంతలింగాయ సర్వలింగ రూపములొకటి నామము ఒకటి నిజ రూపమున లింగాయకా సర్వద నీవు దర్శనమిచ్చి ప్రోచే వాడవు క్షణమై ఓం ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ
నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. హాయిగా పరమేశ్వరుడు వలె నామరూపాలు లేని ధ్యానం మనం చేసుకోవటమే. ఇంకా దానికి మించిన ఆయుధం భూమి మీద ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ధ్యానం అలవాటు అవ్వాలి. అప్పుడే మానవ జన్మ ధన్యమవుతుంది. మిత్రులారా, ఈ సదవకాశం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు ధ్యానం జరిగింది. ఇక్కడి నుంచి దివ్య జ్ఞాన సంపద, జ్ఞాన అనుభవాలు అందించడం జరుగుతుంది. ఓకేనా మాస్టర్స్? ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మా. చాలా చక్కగా ధ్యానం చేపించారు మీ గానంతో. ఎప్పుడు మాస్టర్స్ ఏ పాట అయితే పాడతారో ఆ పాటలో ఆ ఒక దేవుడు, ఆ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీస్ మాస్టర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా కనిపించి ఆ శివతాండవం చేసేది కానీ, అమ్మవారిది కానీ ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ మా. అందులో పౌర్ణమి యొక్క పర్వదినం ముందు పౌర్ణమి ఎనర్జీస్ తో ఎంతో చక్కగా ధ్యానం చేయించారు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మాస్టర్స్, అద్భుతంగా మేడం ఒక సమక్షంలో ఎంతో చక్కటి అద్భుతమైన ధ్యానాన్ని చేశాము. చక్కగా మేడం ఇన్వైట్ చేసుకొని ఈరోజు మనము జ్ఞానాన్ని పంచుకుందాం మాస్టర్స్. అందరికీ కూడా ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ రోజు మనతో జ్యోతి మేడం గారు వైజాగ్ నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఎంతో చక్కగా వివిధ రాష్ట్రాలు ఎంతో గొప్పగా వెళ్ళి తెలుగు భాష ఒకటే వచ్చినప్పటికీ ఎంతో గొప్ప ఆత్మ ప్రయాణంతో అనుభవాలు పంచుతూ, ఎక్కడ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జూమ్ సెషన్స్ ద్వారా కానీ, పిరమిడ్స్ లో జరిగే పౌర్ణమి అమావాస్య ధ్యానాలకు కానీ, ఎక్కడ జరిగినా కూడా ఒక కార్యక్రమంలో వెళ్ళి పిరమిడ్స్ అంతా కూడా ధ్యాన ప్రచారం చేస్తూ తనదైన శైలిలో ఎంతో గొప్పగా సేవను అందిస్తూ ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఆ మేడం ఒక జ్ఞానాన్ని ఈరోజు అందుకుందాం. ఈరోజు ఒక టాపిక్ సమయమే సాధన. సార్ చెప్పినట్లుగా మనకి తెలిసింది ధ్యానం. ఆ ధ్యానంలో శ్వాస ఉన్నంత వరకు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ చివరాఖరి వరకు శ్వాస మీద ధ్యాసతో ఈ ధ్యానం అనేది ఖచ్చితంగా అందరం చేయాలి. ఆ ఒక టాపిక్ తో ఈరోజు మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. తప్పకుండా మీరంతా ఎలా తెలుసుకొని ఎంత ఉన్నతంగా ఎదిగి ఎందరో మాస్టర్స్ ని పిలిచి వాళ్ళ యొక్క దివ్య జ్ఞాన అనుభవాలు అందరికీ అందిస్తున్నారు. ఇంకా హాయిగా ఎదుగుతూ ఈ విశ్వానికి మీరు కూడా బాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఉపయోగించుకుంటాను. నా పేరు జ్యోతి భవాని, విశాఖపట్నం. నిరంతరము సాధన చేయటము, తెలిసింది పంచటం. ఈ పంచటం వల్లే ఈ జగన్మాత కూడా పరిచయం అయ్యింది. ఎందుకంటే పంచుతూ ఉంటే పెంచబడుతుంది. ఈ భూమండలాన్ని ఎక్కడ ఉన్నా మందే. పత్రిసారి చెప్తారు, నా ఊరు, నా ఏరియా, నా రాష్ట్రమే కాదు, భూమండలాన్ని ఎక్కడున్నా మనము అందించగలగాలని. ఇప్పుడు మనకు అరిచేతిలో స్వర్గం ఉన్నట్టు ఫోన్ల ద్వారా కూడా చక్కగా ఈ జూమ్ సెక్షన్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా ప్రపంచానికి మన యొక్క సాధన యొక్క విలువలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. అయితే సమయమే సాధన. పత్రిసారి ఎప్పుడు అంటారు సమయమే సాధన. నేనైతే ఒక్క నిమిషం వృధా చేయను అనేవారు పత్రిసారు. ఎందుకంటే ఆ విలువ ఆయన తెలుసుకున్నారు. ఒక్క క్షణం నాకు సమయం వృధా చేయబుద్దే. ప్రతి క్షణం ఆయన ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నారో అనుక్షణము పర్యటనే, అనుక్షణము అందించటమే. తన దగ్గరికి రావడం కానీ తను వెళ్ళించట కానీ ఏ విద్య నేర్చుకున్నారో అది పంచటం వల్ల యావత్ ప్రపంచం ఈరోజు ధ్యానలోకం అయ్యింది. ఒక బుద్ధుడి తర్వాత ధ్యానం అని నాకు తెలిసినంత వరకు ఒక బుద్ధుడి తర్వాత ధ్యాన ప్రచారం అనేది ఎంత విస్ఫోటవడమో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ వల్లేని నాకు అనిపిస్తుంది. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ధ్యానం. స్కూల్కి వెళ్తాం ధ్యానం చెప్పడానికి కానీ మాకు ధ్యానం తెలుసు అంటున్నారు పిల్లలు. ఎందుకంటే ఆ వాళ్ళు ఎంతో
మాస్టర్స్ వెళ్ళి ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. చిన్న పిల్లలు మా స్కూల్ కి మాస్టర్స్ వచ్చారు, మాకు ధ్యానం చెప్పారు, శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు. ఇలా శాకాహార ధ్యానమేనా అని అడుగుతున్నారు. ధ్యానం అనగలే అంటే ఎంతో విస్ఫోటం అయిపోయింది. చాలా వరకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ కరోనా తర్వాత అయితే ఇంక జూమ్ సెక్షన్ లో వచ్చి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒకటి బాగా విస్ఫోటం చేసింది. ఎంతో మందివి వాళ్ళ ధ్యానానుభవాలు చెప్పటం వల్ల ప్రచారం ముమ్మరంగా జరిగింది. క్లాసులు కంటిన్యూ రేయి పగలు పాడటము చెప్పటం, పాడటం చెప్పటం. మళ్ళీ సమయం అంటే నేను సాధనలో కూర్చోవడం, మధ్య మధ్యలో కొన్ని పనులు ఉంటాయి కదా, హ్యాపీగా ఫంక్షన్లో కూడా వెళ్ళి ఎంజాయ్ చేయడాలు. ఎందుకంటే ఇక్కడ ఈ శరీరం తీసుకున్నందుకు మరి ఎక్కడో హిమాలయాల్లో ఉంటే ఆ తపస్సులో ఉండిపోతామేమో, ఇక్కడ సంసార సాగరంలో ఉన్నాం కాబట్టి అన్నిటిలోని జాయిన్ అవ్వడం. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నా నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ రోజు అక్కడ అడుగు పెడుతున్నా అంటే ఏమో ఎవరున్నారో ధ్యానం అందుకోవడానికి అని వెళ్ళి ఒక క్షణం అక్కడ ధ్యానం చేసి ఇక్కడ ఏ ఉన్నతాత్మలు ఉన్నాయి వాళ్ళు కూడా మేలుకోవాలి అనుకుంటాను. ఎందుకంటే ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ధ్యానం కోసం. ఏంటి రొటీన్ గా తింటున్నాము, పడుకుంటున్నాము, రే అవుతుంది, పగలవుతుంది, ఇదేనా జీవితం అంటే? సినిమాకి వెళ్ళాం, పడుకున్నాం, లేచాం, రొటీన్ లైఫే, ఇంకా దీని మించి ఏమైనా ఉందా అని ఎదురు చూస్తున్నారు. భక్తి తెలుస్తుంది. ఆ పూజ గద్దరు ఉన్నంతసేపు హాయిగా ఆ దూప దీపాలతో అలంకారంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళీ దాటి వచ్చాక రొటీన్ లైఫ్ ఈవెన్. అందువల్ల లోపల ఆత్మ ఘోషిస్తుంది. ఆత్మ ఏమడుగుతుంది? శరీరానికి ఆహారం పెడుతున్నాను, నా లోపలికి ఇవ్వండి. ఆ లోపలికి ఇచ్చేదే ప్రకృతి శక్తి. ఆ ప్రకృతి శక్తి తీసుకోవడానికే ధ్యానం అని మనం కూర్చోవడం. అంటే ఈ ధ్యానం ఏంటి? వారధవుతుంది. ఈ దేహానికి ఆ ప్రకృతికి మధ్యలో వారధయ్యింది. ఎప్పుడైతే కూర్చుంటున్నామో ఆ ప్రకృతి శక్తి మన లోపలికి అణువులోకి, అంటే వర్షం పడి నీరు వెళ్తా ఉంటది, అలాగే ప్రకృతి శక్తి వస్తుంది మన దగ్గరికి వెళ్తుంది. అదే ఇంకా కొంచెం క్లియర్ గా, అంటే ఏ సెక్షన్ కా నీళ్లు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి వే చేసినప్పుడు ఎలాగైతే జరుగుతుందో, ఉపయోగపడుతుందో ఆ యొక్క అలాగే మన లోపలిక విశ్వశక్తి వెళ్ళడానికి ధ్యానం ఒక మార్గం అన్నమాట. ఆ మార్గంలో మనం ఉన్నప్పుడు దాని యొక్క ఫలితం తెలుస్తుంది. చాలా మంది ఈ ధ్యానం ఎలా చేయాలి, ఎలా ఉండాలనుకుంటారు. ఏం లేదు, చక్కగా హాయిగా మీకు ఎలా అనిపిస్తే అలా కూర్చొని కళ్ళు మూసుకొని ఆ ప్రకృతి శక్తి తీసుకుంటున్నాను కూర్చోండి చాలు, ఇంకేం కష్టపడక్కర్లా, చాలా ఈజీ. ఎప్పుడైతే ఇలా చేస్తామో మనకి అలవాటు పడిపోతాం. ఒక 40 రోజులు చెయ్యండి, 41 రోజులు లేదా 90 రోజులు చెయ్యండి, అలవాటు పడతారు. ఒక పూజలు చేసినప్పుడు మాల వేసుకుంటే ఎలా అలవాటు పడతామో ఈ ధ్యానం కూడా ఒక 40 రోజులు 3 నెలలు చెయ్యండి. ఆ తర్వాత ఇంక మీకు ఇష్టం లేదా మీ ఇష్టం, కానీ ప్రయత్నం చెయ్యండి. ఇది ఇప్పుడు ఏదైనా ఐటమ్స్ తిన్నప్పుడు ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, నచ్చితే అది పదే పదే తింటాం. అలాగే ధ్యానం కూడా చేసుకోండి, నచ్చితే కంటిన్యూ చేయండి. నేను అడిగితే ఇప్పటికి ఉన్న పరిస్థితులకి కంపల్సరీ అందరికీ ధ్యానం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మో ఈ స్ట్రెస్, అమ్మో ఈ బాధ, ఇంత చిన్న వయసులో నడువు నొప్పులా, ఇంత చిన్న ఇలాగే తప్ప ఎవరు నేను ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను ఒక్కళ్ళ నోట్ల నుంచి రావట్లేదు. చిన్న అంటే ఒక 20 సంవత్సరంలో పిల్లలు అడిగినా అలా చెప్తారు, టెన్షన్ 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 అంటున్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది. ఆ ఒత్తిడి శరీరం మీద పడతా ఉంది. మరి ఈ బిజీ షెడ్యూల్లో నాకు ఖాళీ లేదు, ముందు పదం ఏమొస్తుంది ఎవరికైనా, నాకు అసలు ఖాళీ ఉండదండి. మనమేమైనా ఖాళీ ఉన్నా అందరికీ పనులు ఉంటాయి, మన కర్తవ్యాలు ఏం వదలక్కర్లే. ఇప్పుడు నేను ఎప్పుడు 25 సంవత్సరాల దగ్గర నుంచి చేస్తున్నట్టు, మరి అప్పటికి మా కుటుంబాలన్నీ కూడా నేను పూర్తిగా భారం మోసి చేస్తున్న సమయం, అమ్మగారి వైపు కానీ అత్తవారి వైపు కానీ నా పిల్లల వైపు కానీ నా కర్తవ్యాలన్నీ చేస్తున్న సమయము. అటు పిల్లల క్యారేజ్లు, ఈయన క్యారేజ్లు, అటువైపు ఇటువైపు పెళ్ళిళ్ళు, పేరెంటల్ బాధ్యతలు ఇవన్నీ చేశాను అంటే ఏ కర్తవ్యం వదిలేసామండి? ఏమీ వదల్లా. అన్ని చేస్తూ కూడా ఆ ధ్యానం చేయటం వల్ల నాకు సమర్థత వచ్చింది. తిరిగి వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా చేసి బుద్ధి వచ్చింది. ఇది చేసి ఇది ఇవ్వాలి, ఇది చేస్తే ఇది ఇవ్వాలి, ఇది చేస్తే బాహ్యంలో కూడా ఏమి ఎవరి నుంచి ఆశించకుండా నా కర్తవ్యాన్ని నేను చేయగలిగాను. ఆ చేయటం వల్ల మనస్తృప్తి, తిరిగి ఆశిస్తే మనస్తృప్తి ఉండదు, మనసు అల్లకల్లోలం ఉంటుంది. ఇప్పుడున్న సమయాలు అందరూ కూడా నేను అంత చేసా, ఎంత చూసా, అది పెట్టా, ఇది చేసా, ఇలాగా గతం అయిపోయింది తలుచుకొని, ఆ తిట్టుకొని అరుచుకొని మనసులో అలజడి తెచ్చుకొని శరీరానికి శక్తి లేకుండా, మనసుకి శాంతి లేకుండా
ఆ బుద్ధి యొక్క వికాసాన్ని కూడా ఆపడం జరుగుతుంది. అందుకే మనకు సమయం ఉంటే అవన్నీ తలుచుకుంటే ఏం లాభం? అక్కడ బాధపడిన వాళ్ళు తలుచుకున్న వాళ్ళే డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఆ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించండి. ఆలోచనలు వస్తుంటే నేను ఎలా ధ్యానం చేయాలి, బాధ ఉంటే ఎలా చేయాలి అంటే, బాధ లేని మనిషి లేరు, ఆలోచన లేని మనిషి లేరు భూమి మీద. కాబట్టి కూర్చోండి. బాధే వస్తుందో, ఆలోచనలే వస్తాయి, ఇంకేవైనా బయటకు పోతావే. ముందు కూర్చోవడం అలవాటు అవుతుంది. నీకు సమయం ఉంటే ఇవాళ నుంచే నేను సమయం ఉంటే ధ్యానమే చేస్తాను, సమయమే సాధన అనుకున్నారనుకోండి, తప్పకుండా మీకు సమయం దొరికినప్పుడల్లా మీ లోపల మనసే మీకు చెప్తుంది, ఇప్పుడు ఖాళీగా ఈ సమయాన్ని సాధనకు ఉపయోగించని. నేను ధ్యానం మొదలు పెట్టిన రోజే నాకు ఆ పైలోక వాసులతో కనెక్ట్ వచ్చేసింది. అంటే ఏంటి అంటే, ఆ వాయిస్ వినబడ్డము, నువ్వు ఇన్ని గంటలు ధ్యానం చేయి, లేదా ఎవరో తెలియని వ్యక్తి వచ్చి, ఇగో నువ్వు రేపటి నుంచి మౌనం లేదా ఉపవాసం, ఇలా ఒకసారి 11 రోజులు ఉపవాసం ఉండమని వచ్చింది. ఎవరు వచ్చి చెప్పినట్లుగా ఇంట్లో కూడా తెలియకుండా 11 రోజులు ఉపవాసం చేశాను. తర్వాత ప్రతి వారానికి ఒక రోజు మౌనం ఉండని వచ్చింది. నాకు శుక్రవారం ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మవారు పూజ చేసుకునేదాన్ని కాబట్టి కామాక్షి దేవిది. ఆ శుక్రవారం మౌనం పెట్టారు. ఇలాగా నాకు లోపల వాయిస్ వినిపించడం కానీ, లేకపోతే ఇద్దరు ఏదో మాట్లాడుకున్నట్టు మెసేజ్ నాకు అందించటం కానీ, లేదా ఇన్నర్ నుంచి రావటం కానీ, ఇలాగా నాకు ధ్యానం చేసిన తర్వాత మొదలయ్యింది. అప్పుడు ఇంకా సమయము చాలా అద్భుతంగా ఉపయోగపడింది. సమయమే సాధన అయిపోయింది. ఏ పని చేస్తున్నా ఆ పనిని ఇష్టంగా చేయడం మొదలు పెట్టా. నా వాళ్ళ పరాయి వాళ్ళ లేకుండా నేను ఏం చేయగలిగితే అది. ఎవరికైనా ఒక చీర లేదంటే, మా ఆయన మేము చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నామండి, ఆయన తీయాలన్నా తీయలేరు, ఒక చీర మంచి చీర కొనుక్కోలేకపోతున్నా నాకు అన్నప్పుడు నా ఇన్నర్ నుంచి నాకు అనిపించేది, ఏముంది 4 చీరలు కట్టి దగ్గర 2 కడతాం, ఒక చీర అమ్మకిస్తాము అని. అలాగా మా బాబుకు పీజీ లేదండి, ఆ స్కూల్కి వేద్దాం టైం మా వారికి ఎవరో డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేదంట, చాలా ఇబ్బంది, ఆయన చెప్పలేకుండా బాధపడుతున్నారని చాలా మంది నాకు ఎందుకో తెలియదు ఏ జన్మ రుణానుబంధాల కనెక్ట్ అయ్యేవారు. అప్పుడు సైలెన్స్ గా ఎవరికి చెప్పకమ్మా, ఇది తీసుకెళ్ళి కట్టి అని. ఒకసారి అయితే ఒకరు చాలా ఇబ్బంది పడి ఆయన ఇంకా ఏడ్చుకొని కూర్చున్నాడంట. అనుకోకుండా నాకు తెలిసింది, నైట్ అంతా ఏడుస్తా అన్నాడట. ఉదయము నాకెందుకో అనిపించింది, ముందు రోజు వాళ్ళ మేడం వచ్చి వెంటనే ఉదయం ఫోన్ చేసి, బాబు నీకెంత కావాలి, 3000 కావాలా, నా దగ్గర నేను రానన్నా, తీసుకెళ్తే మీరు ఎవరండి, ఎందుకు ఇస్తున్నారు, నేను మళ్ళీ వెంటనే అప్పు ఇవ్వలేను, లేదు నువ్వు ఇవ్వాలి అనుకోక నేను ఒక అన్నదమ్ముడికి ఇచ్చినట్టు ఇస్తున్నాను, నువ్వు పట్టుకెళ్ళు అని చెప్పేసి. అలాగే ఎన్నో కార్యక్రమాలు తెలియకుండా. అలాగే నేను పెద్ద కోటీశ్వరాలు కాదు, నాకు తినడానికి కట్టుకోవడానికి ఉన్న దాంట్లో నా వరకు ఏం చేయగలిగితే అది. భక్తిలో ఉన్నంతసేపు భక్తి చెప్పేదాన్ని. ఆ అమ్మవారినో అయ్యవారినో నీకు నచ్చిన దైవం దగ్గర కూర్చుకొని మనసారా, ఓ భగవంతుడా ఈ భూమి మీద పుట్టినందుకు నేను ప్రశాంతంగా జీవించగలగాలి, ఇక్కడ ఉన్నవి ఎదుర్కొని జీవించే శక్తి నాకు ప్రసాదించు అని కోరుకోండి, అంతే తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేదాన్ని. అలాగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చెప్పడం మొదలయ్యింది. అంటే నాకు ఏం తెలుస్తుందో అది ఇతరులకు అందించడం. అయితే భక్తి మన ఇంటికి వచ్చిన వాళ్ళకో, మనం ఎక్కడికి వెళ్ళడం, లేకపోతే ఏ కష్టం సుఖం ఇగో ఇలాగే ఎవరొక్కరు సాయం చేస్తా ఉంటాం కాబట్టి ఎవరొక్కరు నాకు వచ్చి చెప్పటము, ఆ చెప్పిన దాన్ని పెట్టి వాళ్ళకి నా వంతు సాయం చేయటము. మా అమ్మమ్మ చెప్పేది, ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో తెలియక్కర్లేదని. అది నేను ధ్యానానికి రాకముందు అలా చేసేదాన్ని. ఎందుకంటే ఆ చేసేది మనం చెప్పుకోక్కర్లేదు, ఆ పైని భగవంతుడు చూస్తున్నాడు, ఇక్కడ తృప్తినిస్తుంది. అయినా ఈ జన్మలో ఆ మాత్రం ఇచ్చే బుద్ధి వచ్చింది, ఆ బుద్ధికి నేను ఆనందించేదాన్ని. అలాగే మా నాన్నగారు చెప్పేవారు, అమ్మ స్త్రీకి భూదేవంత ఓర్పు ఉండాలి అని చెప్పి. పెళ్ళైన వెంటనే చెప్పిన ఒక మాట అదే మా నాన్నగారు చెప్పింది, అమ్మ స్త్రీకి భూదేవంత ఓర్పు ఉండాలి, అత్తవారింట్లో ఎన్నో ఉంటాయి, ప్రతి విషయాన్ని ఎక్కడ చెప్పక్కర్లేదు అని చెప్పారు. అదే నా మైండ్ లో ఉండిపోయి ఏ రోజు ఒక్కరోజు ఇంక నా జీవితం ఇన్నాళ్ళైనా ఏ రోజు నా తల్లిదండ్రులకి ఇది అని చెప్పడం నాకు తెలియదు. ఎందుకంటే ఇది ఆ అమ్మవారు ఇచ్చిన వరము అనుకొని భరించా. తర్వాత ధ్యానంలోకి వచ్చాక మనకు మనమే సృష్టించుకొని వచ్చామని తెలిసింది. అంత ధ్యానానికి రాకముందు అయితే నాకు నేనే ఏ చిన్న చిన్న విషయాలకైనా ఫీల్ అవ్వడం, బాధపడడం, భోజనం అనే ఇలా చేసే చిన్న చిన్న విషయాలకే. కానీ ధ్యానంలోకి వచ్చాక అసలు ఎంత అర్థమైందో జీవితం. అప్పుడు నాకు సమయం విలువ కూడా తెలిసింది.
అయ్య బాబు, ఈ సమయమే సాధన. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పనులన్నీ చేసుకోవాలి, టకటకమని ధ్యానం చేసుకోవాలి, తెలిసింది పంచాలి. నేను ఎప్పుడైతే పంచుతున్నానో నాకు తెలియకుండానే ఈ భారతదేశం అంతా ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళి పంచటం జరిగింది. మన తెలుగు ప్రజలకి, వేరే భాషల వారికి, అంటే ధ్యానానికి భాష లేదు కదా, ఆత్మ విస్ఫోటం. తర్వాత ఈ సెల్లు, జూమ్లు, యూట్యూబ్లు వచ్చిన తర్వాత పై దేశం వాళ్ళకు కూడా ఎందరికో ఈ జూమ్ ద్వారా అందించడం జరిగింది. అలాగే నేను చదువుకుంది 10th క్లాసే అయినా ఎంతెంతో చదువుకున్న వాళ్ళు, ఎందుకంటే ఆత్మ విద్య కోసం. చదువుకున్న వాళ్ళ విద్య మనం పొందలేము, వాళ్ళ నాలెడ్జే వేరు. కానీ ఆత్మ విద్య అనేది ఎవరి దగ్గరున్నా మనం తీసుకోవాలి. ఈ కులమా, ఈ గోత్రమా, ఆ మతమా, ఉన్నోడా లేనోడా ఎవరైనా మనం చూడక్కర్లేదు. చిన్న పిల్లాడి నుంచి కూడా ఆత్మ విద్య నేర్చుకోవచ్చు. ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచైనా ఆత్మ విద్య నేర్చుకోవచ్చు. అప్పుడే సమస్త ప్రాణికోటిని ప్రేమించే బుద్ధి మనకు వస్తుంది. ఆ నేను 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 అనే అహంకారం తగ్గుతుంది. అజ్ఞానం అనే చీకటి నుంచి బయటికి రాగలుగుతాము. ఒకరు చెప్తుంది, తెలియక ఏదైనా చేస్తున్నా, నువ్వు అది కరెక్ట్ గా చేయలేదు అని చెప్తుంది. అప్పుడు మనకు మనమే మళ్ళీ దాన్ని ప్రక్షాళన చేసుకోగలుగుతాము. ఇది పాపమో, ఇది పుణ్యమో, ఇది మంచి, ఇది చెడ్డ అని మనకు అర్థమవుతుంది. అందువల్ల సమయం విలువ మనకు తెలుస్తుంది, కాలం యొక్క విలువ మనకు తెలుస్తుంది. సమయమే సాధన అవుతుంది. ఆ సాధన ద్వారా మన జన్మ ధన్యమవుతుంది. అందుకే ధ్యానంలోకి వచ్చాక సమయం విలువ నాకు తెలిసింది. ధ్యానానికి రాకముందు అంటే అనుక్షణం భక్తిలోనే ఉండేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. కానీ సమయం ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, శరీరం, ఇవన్నీ భగవద్గీతలో చదువుతున్నాం. కానీ చదవటం వరకు మాత్రమే, దానికి మించి అర్థమయ్యేది కాదు. ధ్యానంలోకి వచ్చాక దేహం దేవాలయం అంటే అర్థమయ్యింది, ఆత్మ పరమాత్మ అంటే అర్థమయ్యింది, మన జీవితానికి మనమే సృష్టికర్తలమని అర్థమయ్యింది. అంత మనపు ఈ పనికి లాలు కారణం, దీనికి వీళ్ళు కారణము, నా జన్మ ఇలా అయిపోవడానికి వాళ్ళు కారణము, నా బతుకు ఇలా అయిపోవడానికి వీళ్ళు కారణము, ఇలా ప్రతిదీ ఉంటది ప్రతి మనిషిలో. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరో కారణం కాదు. ఆనందానికైనా మనమే సృష్టించుకొచ్చాం, బాధకైనా మనమే, అవమానానికైనా మనమే, కష్టానికైనా మనమే, సుఖానికైనా మనమే అని నాకు క్లారిటీగా అర్థమయ్యింది. చూసారా? అందువల్ల సమయమే సాధన. ఆ సమయం సద్వినియోగం చేసుకోవడం వస్తుంది. ఇతరులు బాధ పెట్టకుండా, నొప్పించకుండా మన పని మనం చేసుకోగలుగుతాము. అనవసరంగా ఎవరిని నిందలేయకుండా, అనవసరంగా బాధ పెట్టకుండా చిత్తశుద్ధితో జీవించగలుగుతాం. తెలిసి తెలియక ఒక క్షణం అలా అనినా మళ్ళీ మనం తెలుసుకుంటాం. అంటే ఏ రోజుకి ఆ రోజే ఉషోదయం ఎలాగవుతుందో అలా మనలో జ్ఞానోదయం జరుగుతుంది. సూర్యాస్తమయం ఎలాగవుతుందో అలా మనలో అన్ని ఖాళీ అయిపోతా ఉంటాయి. అందువల్ల మన లోపల బయట కూడా మనం శుద్ధంగా ఉండగలుగుతాము, అనిత్యం ఆనందంగా ఉండగలుగుతాము. మన ఫ్యామిలీ గాని, ఇరుగు పొరుగు గాని, వీధి గాని, ఈ భూమండలం గాని, అందరినీ మనం ఎవరిని చూడాలని వచ్చామో, ఎవరి వల్ల ఏం నేర్చుకోవాలని వచ్చామో, ఎవరికి ఏం ఇవ్వాలని వచ్చామో, ఎలా ఎదగాలని వచ్చామో, అవన్నీ మనమే సృష్టించుకొని వస్తామని అర్థమయ్యింది. ధ్యానంలో పైలోకవాసులు ఎన్నో 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 దివ్య రహస్యాలు చెప్పేవారు. అవి కొన్ని నా వరకు చెప్పేవారు, కొన్ని భూమండలానికి ఉపయోగపడేవి చెప్పేవారు. అంటే పైలోకవాసులు అంటే అప్పుడు నాకు తెలిసేది కాదు, వాళ్ళ పేర్లు పెడితేనే తెలిసేది. కొందరు గంధర్వులుగా వచ్చేవారు, కొందరు సామాన్య ప్రజల్లా వచ్చి 6 అడుగులుండి మాట్లాడుకున్నట్టు వచ్చేవారు, కొందరు పూర్వకాలంలో ఉండేవారు కదండి, రాజులు, మంత్రులు, ఈ టైప్ లో వచ్చేవారు. ఏదైతే నాకు ఆ మెసేజ్ ఇచ్చి ఒక కళలాగా ధ్యానంలో మొత్తం కూర్చుని ఒక కళలాగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంత కాంతే, ధ్యానంలో ఇంకేముండదు. ఉషోదయం అయ్యేటప్పుడు ఆ సూర్య భగవానుడు ఎలాంటి తేజస్సులో ఉంటాడో ఆ కాంతే. ఒక్కొక్క టైము ధ్యానం నుంచి లేచి సడన్ గా అద్దం చూసుకుంటే ఈ నుదిటి భాగాన్ని ప్రకాశిస్తూ ఉండేది చంద్రుడు లాంటి చిన్న చంద్రుడు, చిన్న సూర్యుడు. ఎన్నోసార్లు నక్షత్ర కాంతి. ఆ క్లాసులు చేసిన తర్వాత ఆ ఫోటోలు తీస్తే ఆ ఫోటోల్లో ఇక్కడ స్టార్ పడతా ఉండేది. నాకు ఆ టైంలో ఆ స్టార్ పడే ముందు నాకు ఏదో ఒక కాంతి అలా వచ్చి ఈ బొట్టు ప్లేస్ లో ఆగిపోయినట్టు మిరుమిట్లు గలుపుతున్నట్టు కనబడేది. ఇవన్నీ ఎందుకంటే ఈ అనుభవాలని, ఇదేంటి వీళ్ళు సామాన్యంగా ఉన్నారు, మామూలు తిరుగుతారు, మామూలుగా ఉన్నారు, మామూలు తిండ్లు తింటున్నారు, మామూలు మాట్లాడారు, వీళ్ళలో ఎంత ఉందా అని ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఈ ఆత్మశక్తి అంత గొప్పది, అది బయటికి కనిపించేది కాదు.
ఈ దేహంతో ఇలా ఉండాలని వచ్చాము, ఆత్మతో అలా ఎదగాలని వచ్చాము. అందుకే రెండు పనులు జరుగుతున్నాయన్నమాట. అందువల్ల సమయమే సాధన. వాళ్ళలాగా వీళ్ళలాగా అన్ని జూములు విన్నాం, ఇన్ని పుస్తకాలు చదివాం, అంతమంది గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కాదు, నిన్ను నువ్వు తెలుసుకో. నీకెంతమంది తెలిసినా ఏం ఉపయోగం, నువ్వెందరికి తెలిసినా ఏం ఉపయోగం. ఆయంటే ఆయ ఉంటుంది, కానీ నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నీ జన్మ ధన్యమవుతుంది. మార్కండేయుడు తన కోసం తను తెలుసుకోవడానికి వెళ్ళాడు, ఆ మృత్యుని జయిస్తానని వెళ్ళాడు. ఏ తల్లిదండ్రులు గొప్పవాళ్లేగా, మహర్షులుగా, వాళ్ళు చేసేలేరు ఆయుష్ని. కానీ తన యొక్క చిన్న వయసులోనే తన జన్మ తన సార్థకం చేసుకున్నాడు. అందుకే పిల్లలకి ఎప్పుడు కూడా ఆ పిల్లల వయసులో ఉన్న మహనీయుల గురించి చెప్తూ ఉండాలి. ఇక్కడున్న ఈ సంభాషణలతో పాటు ఆధ్యాత్మిక సంభాషణ చెప్తూ ఉండాలి. మార్కండేయుడు, అప్పుడు పిల్లలకు ధైర్యం వస్తుంది. ఆయుష్ని పెంచుకోవడం అంటే, ఓ నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఇక్కడ ఉంటాను, నేను చిరంజీవిని, మార్కండేయుడిలాగా అందులో దృఢ విశ్వాసం వస్తుంది. ఒక ధ్రువుడి గురించి చెప్పాలి, పట్టుదలతో అనుకున్నది సాధించాడు తపస్సు చేసి. ఒక ప్రహ్లాదుడి గురించి చెప్పాలి, ఆయన తన్మయత్వంతో భక్తితో తన జన్మ దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణుని దర్శించి బాల్యంలోనే అద్భుతాలు సృష్టించిన మహాపురుషోత్తముడు. అలాగే ఒక దైవం గురించి చెప్పాలి. కృష్ణుడంటే దేవుడు, దండం పెట్టు, పువ్వెట్టు, కాయెట్టు కాదు. కృష్ణుడంటే ఒక జ్ఞాన స్వరూపము. కృష్ణుడంటే ఎలాంటి సమయంలో ఒక సాక్షిగా ఉంటాడు, భయపడ్డు, ధైర్యంగా ఉంటాడు, అన్నిటిని ఎదుర్కొన్నాడు. ఆ దేవుడే ఆయన తాళ్ళుతో కట్టేసినా సరే పట్టించుకోకుండా ఆ పరమాత్ముడు క్షమించగలిగాడు. ఓ పరమాత్ముడి గురించి ఆ సత్య మార్గాన్ని చెప్పాలి. ఒక రాముడంటే పుట్టిన కాంచిన కష్టాలే, కానీ ఎప్పుడు భయపడలేదు, బాధపడలేదు, నిలబడ్డాడు స్ట్రాంగ్ గా. ఈ సమాజం కోసము, ఈ భూమండలం కోసము దేవుడే అయినా అన్ని శక్తులున్న శక్తులు ఉపయోగించకుండా సామాన్య మానవుళ్ళ జీవించాడు అని తెలియపరచాలి. ఎన్నో ఇలాంటి ఇతిహాసాల్ని మనము దేవుడు, కొబ్బరికాయ, పువ్వు, కాయ, దండ అవన్నీ మనం పెడతాం పరమాత్ముడికి, వద్దని లేదు. కానీ నిజమైన పరమాత్మ స్థితిని వీళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, మార్గాన్ని చూపించాలి, తన్మయత్వాన్ని ఇవ్వాలి. పిల్లలు ఓం నమ శివాయ అని కూర్చున్నారంటే ఆ సర్వేశ్వరుడు దర్శనం ఇచ్చేస్తాడు. జై నారాయణ అంటే ఆ కృష్ణుడు వచ్చేస్తాడు. జై హనుమ అంటే హనుమ వచ్చేస్తాడు. ఎందుకంటే ఖాళీ వాళ్ళు పిలిస్తే పలుకుతాడు. పెద్దవాళ్ళకి రకరకాల కర్తవ్యాలు, ఈ మాయాబజారి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దైవానికి కనెక్ట్ అవడానికి సమయం పడుతుంది. పిల్లలు ఉత్తినే కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఏం చెప్తే అది వింటారు. వాళ్ళకి మంచి మాట, సరైన ఆహారం, శాకాహారము. వాళ్ళు ఈ స్కూల్లో కాలేజీల్లో విని ఇంటికెళ్ళి మేము శాకాహారం తింటామంటే ఒప్పుకోరు. ఏమి మంచి ఫుడ్డే కదా. పిల్లలకు మంచి ముందు ముందుకి కలుషితం ఇదంతా. ఇప్పటికే చూడండి, కోళ్ళకి రోగాలు, మేకలకు రోగాలు, రకరకాల జరుగుతూ ఉంది. సరైన ఆహారం కాదు, మందులతో జరుగుతుంది. ఇప్పటి నుంచి సరైన ఆహారం, శాకాహారం, ఆ ఆహార నియమాలని ఇలా ప్రతిదీ అలవాటు చేస్తే ధైర్యం నింపితే స్ట్రాంగ్ గా ఉంటారు. బర్డెన్ ఇవ్వకూడదు. అలాగే పెద్దవాళ్ళమి చక్కటి ఆరోగ్యం, చక్క పనులు చేసుకోగలుగుతాం, సమయం సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు హాయిగా ధ్యానం చేసుకుంటాం. మాట్లాడితే ఇవే మాట్లాడు. చూడండి, ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకోవటం వల్ల ఎవరు ఫోన్ చేయండి, ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఎన్ని కాల్స్ లెక్కలేదు. అది వేలనొచ్చు, లక్షలనొచ్చు కాల్స్. ఎప్పుడు ఈ ధ్యాన అనుభవాలు, ఒక భగవంతుడి గురించో, ధ్యాన అనుభవం గురించో, ప్రశాంతత గురించో, ఆరోగ్యం కోసమో ఒక ఉన్నతమైన వాక్కులు, ఆ వాక్కులు మనకి ఎనర్జీని ఇస్తున్నాయి, ఎంతో ప్రశాంతతనిస్తున్నాయి. అనవసర మాట ఒక్కటి ఉండదు. ముత్యాలు, రత్నాలు, వజ్రాలు మాటలు మాట్లాడితే మనకో ఇతరులకో ఉపయోగపడాలి. అందువల్ల మనల్ని మనం తెలుసుకోవాలి. మానవ జన్మ ఎత్తాం కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి
మనము ఆ మాత్రం అప్పుడప్పుడు అలా వెళ్తుంటాం, మాట్లాడుతుంటాం, ఉంటాం. మళ్ళీ వెంటనే చిత్తశుద్ధితో హాయిగా ధ్యానం, ఆ దివ్య గంగని, ధ్యాన గంగని తీసుకోవటమే. ఈ వాక్క్షేత్రం ద్వారా తెలిసిన విద్యను పంచటమే. చిన్న పిల్లాడు దొరికితే ఆ పిల్లాడిని కూర్చోబెట్టు, చాక్లెట్ ఇస్తాను కూర్చుంటాడు. రే నాన్న ఇలా కలుమి అంతే, అమ్మ ఇలా కలుమి బంగారు తల్లి అంతే. లేదా సరదా వాళ్ళకి నచ్చిన పాట ఆట ఆడి నిన్ను ఆడిస్తాను, ఒక నిమిషం కలుమి. ఎంత బాగుంటుందో. నా పుట్టింట్లో అంతే, పిల్లలందరికీ చక్కగా హాయిగా ధ్యానం, వాళ్ళకి వాళ్ళే ధ్యానం చేద్దాం, కూర్చుందాం, పిల్లలు పెద్దలు. ఎందుకంటే ఎక్కువ టైం కూర్చోబెట్టి చెప్పేయాలని కాదు, ఏదని చెప్పేది వాళ్ళకి ఇష్టమైతేనే. కానీ ధ్యానం అనేది శ్వాస కూడా తెలియదు పిల్లలకి, జస్ట్ అలా కళ్ళు మేయటం. మా మనవలు కడుపులో ఉన్నప్పుడే నేను ధ్యానం పట్టమే చేసేదాన్ని. బయటకు వచ్చాక కూడా 3వ సంవత్సరం పిల్లలైనా చక్కగా ఇలా కూర్చుండిపోయేవారు. అంటే వాళ్ళు ఎదిగిన తర్వాత చేస్తారు చేయరు అనేది పక్కనే, లోపల ఈ బీజం పడిపోయింది. ఒక విత్తనం మనం వేస్తాము, మనమే నీళ్ళు వేసిన అయిపోయిన ప్రకృతి ద్వారా ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు అది మొలకెత్తొచ్చు. అలాగా మంచిని మనం చెప్పటం వరకే, తర్వాత వాళ్ళ జన్మ పరంపర ఏమని వచ్చారు ఈ భూమి మీద ఆ మార్గం నడుస్తూ ఉంటది. అందుకని సమయం చాలా విలువైంది. ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. చాలా మందికి నచ్చకపోవచ్చు, మన మాటలు నచ్చకపోవచ్చు, సాధన నచ్చకపోవచ్చు, కళ్ళు మూసుకొని ఎలా కూర్చుంటే బతికిగలమా అనొచ్చు, ఎన్నో అనొచ్చు. వాళ్ళున్న స్థితికి వాళ్ళు అంటారు. కానీ ఏమి లోపలికి తీసుకోకుండా ఉండగలిగే శక్తి నాకు ఇయ్యమ్మ ప్రకృతి, ఓ విశ్వమా, లేదో పరమేశ్వర, ఓ ప్రభు, ఒక అల్లా, ఈ అవసరం లేని ఇలా లోపల తీసుకోకుండా నాతో నేను ప్రశాంతంగా ఉండే శక్తి నాకు ఇవ్వండి. ఇదంతా తట్టుకొని నిలబడే శక్తి నాకు ప్రసాదించండి. ఏవి ఆగిపోమంటే ఆగిపోవండి, తట్టుకొని నిలబడే శక్తిని ప్రసాదించమండమే. ఆ ప్రకృతి ఇస్తుంది, ఆ దేవదేవతలు ఇస్తారు. ఎప్పుడైతే మనం అందరి కోసం కోరుకుంటామో మన చుట్టూ ఎందరో దివ్య దేవతలు ఉంటారు. మన పాద స్పర్శకి ఆ భూమాత పులకిస్తుంది. ఎందుకంటే అందరి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరుంటారా ఈ రోజుల్లో? ఈ ధరణి మాతకి నేను భూమి మీద పుట్టినందుకు తల్లి నేను నీకు ఎలా ఉపయోగపడగలను అనేవాళ్ళు ఎందరు ఉంటారు? అందువల్ల పంచభూతాలు పులకిస్తాయి. ఎందరో దేవతలు దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. చూసే ధైర్యం మనకు కావాలి. నాకు ఎందరో ఫోన్లు చేసేవారు, మేడం ఒక వాయిస్ వినబడుతుంది, దేవుళ్ళు కనబడుతున్నారు, గజ్జులు వినబడ, మాకు భయం వేసి కళ్ళు ఇప్పేసాం బాబాయ్, అలాంటివన్నీ వద్దనుకున్నాము, సైలెంట్ గా ధ్యానం చేయాలనుకున్నాం అని ఎందరో. చూసారా, భగవంతుడు ఇప్పుడు దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. చూసే ధైర్యం మనకు ఉండాలిగా. ఇప్పుడు అర్ధరాత్రి పడుకుంటాం, భగవంతుడు వచ్చి పిలిచాడు అనుకోండి, మనం పలుకుతాము, జడిసిపోయి పరిగెడతాం, లేదా గట్టి కళ్ళు మూసుకొని తప్పుడు మూసుకొని పడుకుంటాం. అందువల్ల భగవంతుడు మనం చేసిన పూజకి కానీ, దానానికి కానీ, ధర్మానికి కానీ, ధ్యానానికి కానీ, తపస్సుకు కానీ ఆయన అనుగ్రహించడానికి రెడీగా ఉంటాడు. అందువల్ల మనకి ఏం కనబడలేదు, వినబడలేదు అన్నది కూడా వద్దు, చేసేది చేయటమే. చాలా మందికి కలర్స్ కనబడతాయి, చాలా మంది శరీరం జోగుతుంటది. చాలా మంది అనేవారు, మా ఇంటికి ధ్యానానికి వచ్చినప్పుడు కొత్త కొత్త, మేడం మేడం లేచిపోతున్నావు ఏంటి పైకి అనేవారు. మీ శరీరం అక్కడే ఉంది, లోపల ఆత్మస్థితి అలా ఉంది. కొంతమంది వర్షం పడిపోతుంది అమ్మ తడిసిపోతున్నాం అనేవారు. అంటే ఆ యొక్క ఎనర్జీ లెవెల్ వాళ్ళకి వర్షంలా అనిపించేది. కొంతమందికి వెలుగు వచ్చేసేది, కొంతమంది మా చేతుల్లా పైకి లెగుస్తున్నాయి అనేవారు. ఇలాగ లోపల ఆ అంతరాత్మ యొక్క చర్యలు కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ప్రకృతి పచ్చని, ఎప్పుడూ చూడలేని నేచర్ ఏంటండి, ఏదో ప్రాంతంలో ఉన్నాను, అలాగే ఉండండి, ఆస్వాదించండి. అలా ప్రతి దాన్ని మనం లేనిపోని ప్రశ్నలేసి ఈ ప్రశ్నలేసి ఈ ప్రశ్నలేసి, లేదా సంకల్పాలు ఎట్టి మనం చేసే తక్కువ, సంకల్పాలు ఎక్కువ అంటే ఎక్కడ సరిపోతుంది? పత్రిగారు అని సంకల్పం అంటే మహాసంకల్పం. ఈ భూమండలం కోసమో, విశ్వం కోసమో, అందరి కోసమో, దానికి ఆ విశ్వం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ముందు మనం చేసేది చెయ్యాలి, పొందేది పొందుతూ ఉంటాం. గాల్లో దీపమెట్టి దండం పెట్టమన్నారు, దేవుడు ఉన్నాడంటే నిలబడుతుందంటే కరెక్టే, ఆ పూర్తి విశ్వాసం ఉండడం కరెక్టే. ఎంతసేపు నువ్వన్నీ చెయ్యొచ్చు. నువ్వు ఆ పవర్ సంపాదించినప్పుడు తప్పకుండా గాల్లో దీపమెట్టి ఎలాంటి గాల్లో వచ్చినా అది చెదరకుండా ఉంటది. ముందు నువ్వు సాధన చెయ్యాలిగా, నువ్వు ఆ ఫలితం తెప్పించుకోవాలిగా.
మనిషి జన్మ అద్భుతం. మనకు నోరు ఇచ్చింది, మూగజీవులన్నీ ఉన్నాయి, గాల్లో ఎగరగలుగుతున్నాయి, ప్రకృతిలో తిరగలుగుతున్నాయి, రాబోయి తెలుసుకోగలుగుతున్నాయి. మనకు నోరుండి ఏం లాభం? అనవసరం మాటలు మాట్లాడి మాట్లాడి మాట్లాడి. ఆ వాక్క్షేత్రం ఒక అద్భుతం, శ్వాస ఒక అద్భుతం, దేహం ఒక అద్భుతం, మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు ఒక అద్భుతం. ప్రతి మనిషిలోని పరమాత్ముడు ఉన్నాడు అనుకుంటే, అంతయు నేనై ఉన్నాను అనుకున్నప్పుడు ఇంకేముంది? హాయిగా వాళ్ళలోనే మనం భగవంతుని చూసుకోవచ్చు, వాళ్ళలోనే అమ్మవారిని చూసుకోవచ్చు. వాళ్ళు ఆ టైంలో ఎలా ఉన్నారో ఆ పాత్రను చూడొచ్చు. వాళ్ళు కోపంగా, చిరాగ్గా, రౌద్రంగా తిట్టుతూ అవమానిస్తుంటే ఏ భద్రకాళిలో మనం చూసుకోవచ్చు వాళ్ళలోని. శాంతంగా చిరునవ్వుతో ప్రేమతో ఉంటే ఆ పార్వతీదేవిని చూడొచ్చు. నీకు ధన సహాయం చేసినప్పుడు ఆ లక్ష్మిని చూడొచ్చు. నీకు జ్ఞానాన్ని అందిస్తున్నాడు సరస్వతిని చూడొచ్చు. సాక్షిగా ఉండగలిగినప్పుడు నారాయణ దర్శించవచ్చు. నీకు కొత్త సృష్టించినప్పుడు ఆ బ్రహ్మను చూడొచ్చు. అలాగే సమస్త ప్రాణకోటికి ఆధారం పెట్టిన సర్వేశ్వరుని దర్శించవచ్చు. మానవుల్లో మహనీయుల్ని, దేవతల్ని మనం దర్శించగలగం. సృష్టి లోపం లేదు, దృష్టి లోపమే. చూసారా? యువతలోని కుమారస్వామిని చూడొచ్చు, వినాయకుడిని చూడొచ్చు, చిన్నపిల్లల్లో వాళ్ళు చూడొచ్చు. ఇలా మనం చూసే దృష్టి అంతా ఎంత హాయి. నువ్వేం చెప్తున్నా నీకు రివర్స్ లో మాట్లాడొచ్చు, నువ్వేం చెప్తున్నా ఎటకారించవచ్చు. కానీ ఏదో రోజు ఆ విలువైన మాట వాళ్ళకు ఉపయోగపడుతుంది, ప్రతి మనిషికి ఏదో సమయంలో. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. సమయమే సాధన. నాకు సమయం విలువ తెలిసింది, అందుకే ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఖాళీ దొరికితే చాలు కళ్ళు మూసుకొని కూర్చుంటాను. ఒకవేళ అక్కడ కళ్ళు అవ్వలేదనుకోండి, కళ్ళు తెరిసైనా మనతో మనం ఉండొచ్చు. ఓ పరమాత్మ, లోపల ఉన్న పరమాత్మతో మనం మాట్లాడుకోవచ్చు. లోపలున్నాడు అంతర్ముఖ సర్వేశ్వరుడు, ఆ పరమాత్మతో మాట్లాడుకోవచ్చు. చాలా బెస్ట్ ఫ్రెండ్ లోపల. అంటే ఇంకెవరికి చెప్పక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి ఇంకొకరు చెప్పక్కర్లేదు, వాళ్ళు ఇంకొకరికి వెళ్ళి చెప్పచ్చు. గొడవలు గోలు ఏమి రావు, నీతో నువ్వు మాట్లాడుకో. ఇదిగో నన్ను అలా అన్నారు ఎందుకు వాళ్ళు, ఇదిగో నాకు ఇది తినాలనిపిస్తుంది, ఈ రోజు వెళ్ళి కొనుక్కోవాలి, లేదా ఇప్పుడు ధ్యానం చేయాలనిపిస్తుంది చేస్తాను. లేదు నేను ఎంత చేసినా ఎంత చూసినా అన్ని మర్చిపోయి ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అంటే, ఇంకో మనిషి దగ్గర మాట్లాడినట్టే నీతో నువ్వు మాట్లాడుకో. ఇంకేం లేదు అక్కడ, చక్కగా హాయిగా ఉంటుంది. నీ భారం తీరిపోతుంది బయటికి. లోపల ఏమైనా బాధ భయం ఉంటే బయటకు పోతుంది. మనం ఎవరి కోసం పుట్టలేదు, ఎవరి కోసం పోవాల్సిన అవసరం లేదు. ఎవరికో అడ్డు పోతే బాగుండని చూస్తారు, వాళ్ళు ఊరు చూడ్డానికి. నువ్వు ఎంతో గొప్ప పని మీద వచ్చావు, నీ పని నువ్వు చూసుకో. నీ ఆయుష్ వరకు నిన్ను ఎవ్వడు ఎత్తికెళ్ళడు. చాలా మంది అటెళ్తే భయం, ఇటెళ్తే భయం, ఏమి లేదు. చావు పుట్టుకలని మనమే సృష్టించుకొస్తాము. ఆ సమయం అయ్యే వరకు ఎవ్వడు తీసుకోవాలి. చాలా మంది ధ్యానంలోకి వచ్చారు, ఇక్కడ వరకు తేలిపోయినండి, భయం వేసేసింది అంటారు. ఎందుకు భయం? ఎక్కడికి వెళ్ళిపోతాం? కళ్ళలో వెళ్ళట్లేదు, ఆ కళ్ళలో ఎక్కడెక్కడికో తిరిగి వస్తున్నాం. చనిపోయినట్టు వస్తాయి, బట్టలు లేనట్టు వస్తాయి, ఇటు పారిపోతున్నట్టున్నాయి, కొండల మించి వస్తాయి, ఇంకేటేటో రకరకాల సముద్రం మీద కూర్చున్నట్టు వస్తాయి, సముద్రం లోపల ఉన్నట్టు వస్తాయి, నదిలో ఉన్న గాల్లో ఎగురుతున్నట్లు వస్తాయి, నాట్యం చేస్తున్నట్లు వస్తాయి. అలాగే ధ్యానంలో కూడా వస్తాయి. అంతే, రేయి పగలు ఒక్కటైపోవాలి మనకి. అబ్బో ఇది రాత్ర, అమ్మో ఇది పగల, ఏంలా, రెండు ఒకటైపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళకి అలాగే కదా ఉన్నాయి. పగలు పడుకుంటున్నారు, రాత్రులు డ్యూటీలు చేస్తున్నారు. మనమైతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెలివిగా ఉంటాం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు పడుకుంటాం. అంటే రెండు మనకు సమానం అయిపోయాయి. సాధన ద్వారా ఆహారాన్ని, నిద్రని జయించే సమర్థత ధ్యానయోగులకి ఎందరికో వచ్చింది, తపస్సు చేసిన వాళ్ళకి ఎందరికో వచ్చింది. ఈ భూమండలాన్ని ఎందరో కారం జన్మలు ఉన్నారు, అందరికీ శతకోటి వందనాలు. ఎందరికో భవిష్యత్తు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వేల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. చూసారా అండి, నేను హిమాలయాలు వెళ్ళినప్పుడు
ఎన్నోసార్లు కళ్ళు కనబడే ఆ చెట్లలోంచి అలా వెళ్తూ, ఇదేంటి కళ్ళు కనబడి నువ్వు ఏమైనా ఊహించుకుంటున్నాను అనుకున్నప్పుడు కమండలం కనబడేది. అమ్మో, ఎవరో మహర్షి అయితే వెళ్తున్నట్టు. ఆ చూపు నా వైపు ఇలా చూస్తూ వెళ్ళినట్టు కనబడేది. అలా ఎన్నోసార్లు ఎందరో మహానుభావులు దర్శించే భాగ్యం దొరికింది. అలాగే ఒక్కొక్క దగ్గర కూర్చున్నప్పుడు తన్మయత్వంతో అలా కూర్చున్నప్పుడు, ఆహా, ఇక్కడ ఎందరు వనదేవతలు ఉన్నారో, ఎంతమంది మహర్షులు ఉన్నారో అన్నప్పుడు, ఆ చెట్ల నుంచి ఇక్కడ ఎందరో వనదేవతలు ఉన్నారు, మీ దగ్గరికి రాగలిగే భాగ్యాన్ని నాకు ఇచ్చారు అన్నప్పుడు టక టక టకమని ఆ చిన్న ఆకు గాని పువ్వు గాని రాలడం జరిగేది. జలపాతాల్లో కాలు పెట్టుకొని అలా చూస్తున్నప్పుడు ముత్యాలతో బస్తాలు ముత్యాలు మన మీద వేస్తున్నట్లుగా అవి పడుతూ ఉంటే ఆ తన్మయత్వంతో అలా చూస్తూ ఉంటే వెంటనే అక్కడ ఒక సర్కిల్ లాగా ఆ ఆ దేవకన్యలు అనొచ్చు, మహర్షులు అనొచ్చు, రకరకాల దర్శనం కనబడేది. విత్ ఇన్ సెకండ్ లో మళ్ళీ మాయమయ్యేది. ఒళ్ళంతా పులకించేది. ఇలా ఏంటో ఒక ఒళ్ళు జలరించేది. అలా ఎన్నోసార్లు. అందువలన నిజంగా ఎన్ని జన్మల సారాంశమో ఈ జన్మలో ఈ ఈ మాత్రం తెలుసుకోగలిగాం. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఎవరితో ఏమీ రాదని అందరం అనుకుంటాం. మరి శాశ్వతం ఏంది? ఏదో పట్టుకోవాలిగా మనము. ఇక్కడ ఉన్నన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఉన్నంతసేపు కావాలి, ఈ దేహానికి తినడానికి ఉండడానికి కావాలి, వద్దనిలే. కానీ మనతో పాటు శాశ్వతంగా వచ్చేది కూడా కావాలి కదా. అది అందువలన ఈ సాధన నువ్వేం చెయ్యకపో, నువ్వు పూజలే చేస్తావో, దానాలే చేస్తావో, ధర్మాలే చేస్తావో, కానీ సాధన కూడా అలవాటు చేసుకోండి. నువ్వెక్కడట్ట కూర్చో హాయిగా. ఉదయాన్నే తెల్లవారుజామున కూర్చోవచ్చు, ఉదయాన్నే సూర్యుడు ఎదురుగా కూర్చోవచ్చు, చంద్రుడు ఎదురుగా కూర్చోవచ్చు, చక్కని చెట్ల కింద, మంచి పార్కులోని, లేదా మన డాబాల మీద ఇలా, లేదా ఇంట్లోనే చక్కగా కూర్చొని ఎప్పుడు నీకు సమయం దొరికితే ఆ సమయాన్ని ఉపయోగించుకో. సమయమే సాధన. ఎంత బాగుంటుందో. కొత్త ఎనర్జీ, ఎప్పటికప్పుడు ఒక కొత్త శక్తి. మనం కొత్త బట్టలు వేసినప్పుడు, కొత్త వస్తువు తిన్నప్పుడు, కొత్త ఐటమ్ తిన్నప్పుడు, కొత్త వస్తువులు కొన్నప్పుడు ఏదో చిన్న ఫీలింగ్ ఉంటుందిగా, అంతకని ఎక్కువ ఫీలింగ్ మనం పొందుతాము. అందుకే పత్రి గారు ఎక్కువ చెప్పేది నో జడ్జిమెంట్ నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ నో కంప్లైంట్. ఎవరి మీద కంప్లైంట్ చేయక, ఎవరిని జడ్జ్ చేయక. ఎందుకు నోరు స్పీడు 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 ఎందుకు? గమ్మున అనేస్తాం. అదే మనం తగ్గించుకోవాలి. వాక్క్షేత్రం. నీకు నువ్వు అనుకో, రేపటి నుంచి నేను అవసరం అయితేనే మాట్లాడతా, అనవసరంగా నేను మాట్లాడను అనుకున్నప్పుడు, నువ్వు తడబడినప్పుడు, నీలో అనవసరం మాటలు వచ్చినప్పుడు నీ అంతరంగం నీకు గుర్తు చేస్తుంది, చాలా గుర్తు చేస్తుంది. ఎంత గుర్తు చేస్తుందో, నీకు కొత్త కర్మలు అంటకున్నా చూస్తుంది. చూసారా? ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఒక్కొక్కటి మనకి అనుభవం అవుతూ ఉంటే అసలు ఆ ఆనందమే వేరు. కొత్త విషయాన్ని తెలుసుకున్నాడు ఎంత బాగుంటుందో. ప్రతిరోజు ఒక కొత్త అనుభవము, కొత్త విషయం తెలుసుకోవడం, కొత్త విషయం చెప్పటం, మనలో వచ్చిన మార్పులు మనం గమనించటం. ఇంకా ఏం తెలుసుకోవాలి, ఏం మారాలి, తెలుసుకునేది ఎలా చెప్పాలి, ఎంత బాగుంటుందో. అనుభవ ధ్యానం చాలా. అందువల్ల మన జన్మ ఒక అద్భుతము. వీళ్ళు వాళ్ళు లేరు, అంతా ఒకటే. కాకపోతే సాధనతో ఇంకా 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 ఎదుగుతావు. నువ్వు ఎదిగింది నువ్వు తెలుసుకుంటావు. అందువల్ల చదవండి. పత్రి సార్ ఎన్నో బుక్స్ చదివారు. చదవటం వల్ల మనం కూడా చాలా పుస్తకాలు చదివినప్పుడు మనం ఎంతవరకు ఉన్నాం, ఇంకా ఎంతవరకు ఎదగొచ్చు తెలుస్తుంది. మనం గతం ఏం చేసామో ఇంకా ఏం చేయాలో తెలుస్తుంది. ఎందరో మహానుభావుల కోసం తెలిసినప్పుడు మన స్థితిలో మనకి మంచి కావచ్చు, చెడు కావచ్చు, కష్టం కావచ్చు, సుఖంగా, అన్నిటికీ ఈ మహానుభావులు అన్ని ఇవన్నీ దాటి వెళ్ళారు,
ఓకే, మనం కూడా ఇవన్నీ దాటగలము అనే ధైర్యం వస్తుంది, మనోధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, మన జీవితం పట్ల గౌరవం వస్తుంది, మన జన్మకు విలువ వస్తుంది, మనకే చాలా ఆనందం వస్తుంది. నిన్నెవరో గౌరవించాలి, మర్యాదించాలి, పూజించాలి, నువ్వు చేసిన దాని కృతజ్ఞతలు చెప్పాలి, ఇవన్నీ నీలోంచి బయటకు పోతాయి. లేదంటే అవే అలా పట్టేసి 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 నీ ఎనర్జీని లాస్ చేసి సిల్లికొండలాగా నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు ధనం ఉంది, జనం ఉంది, అధికారం ఉంది, నోరు ఉంది అని ఉపయోగిస్తే నీ యొక్క అధికారం అంతా ఎప్పుడో నీకు గుర్తొస్తుంది. అప్పుడు ఇలా చేశాను కదా, ఇప్పుడు ఇదే తెలుసుకుంటున్నాను. అందుకే పుస్తకాలు చదివినప్పుడు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఇతరుల అనుభవాలు విన్నప్పుడు మనకి ఏదైనా ధ్యాన అనుభవం వచ్చినట్టు, ఓ వాళ్ళకి వచ్చింది, ఇది భయం లేదంట, పర్వాలేదు అని ఒక ధైర్యం వస్తుంది. అందుకే ఈ మంచి పని చేద్దాం అనుకున్నాడు, రేపు చేద్దాం, వచ్చి నెల చేద్దాం, వచ్చి నెల చేద్దాం అనుకోవద్దు. వెంటనే ఫాలో అవడమే. ఒక ఇబ్బంది పెట్టేది, ఒక ఆలోచింపజేసేది, అలాంటివన్నీ కూడా తర్వాత చూద్దాం అని పెట్టొచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ధ్యానంలో తెలుస్తాయి. చాలా చిన్న విషయాలు, మగ ఆడ ఉన్న లేమి, ఈ మతం ఏమి లేదు. అంతరంగ ఆనందంతో నీ జీవితము పోలబాటు చేసుకోగలుగుతారు. స్కూల్కి వెళ్ళి పిల్లలకు చెప్తున్నప్పుడు ఎంత ఆనందం వచ్చేస్తుందో. పిల్లలు చక్కగా ఇంట్రెస్ట్గా వెంట పడిపోతుంటారు. గురుకుల పాఠశాల కాటికి వెళ్తాను ధ్యానం చెప్పడానికి, మామూలు స్కూల్కి వెళ్తాము. ఆ చిన్నపిల్లలు, మేడం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదా మీ వెనకాతలు వస్తా, ఆ పిల్లలకి ఆనందం. పాటలకు ముగ్ధులు, చిన్నపిల్లలు కూడా పాటలకే ముగ్ధులు అవుతారు. మేడం వచ్చి స్పెషల్ గా టీచర్స్ వెళ్ళిపోయి చాలా క్యూట్ గా పాడారు, ఎంత బాగుందో. కొంతమంది పిల్లలు సైన్, మేడం మీరు పాట పాడినప్పుడు నాకు ఆ దేవుడు కనిపించాడు అని చెప్తారు. మీరు పాట పాడినప్పుడు నేనేమొచ్చి అనుకొని చెప్తా ఉంటారు. టీచర్ అని చెప్పి ఏమైనా మీకు కనిపించాయా, అనిపించాయా, బాగుంది అన్నట్టు మాట్లాడరు. వెళ్ళిపోయిన తర్వాత వెనకాతలు వెంటబడి చెప్తా ఉంటారు. ఆ పిల్లల మధ్యన మనం కూడా చెప్పినప్పుడు వాళ్ళు దేవతలు, పసిపిల్లలు హాయిగా ఒక ఎనర్జీ లెవెల్ ఎంత బాగుంటుందో, చల్లటి గాలిలో కూర్చున్నట్లు. మనం ధ్యానం చేసినప్పుడు చాలా సార్లు మంచి సుగంధ పరిమళం వస్తుంది, విభూతి స్మెల్ వస్తుంది, ఓ చంపంగి స్మెల్ వస్తుంది. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు చల్లటి గాలి, ఒక్కో టైం ఎండలో కూడా మన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ కరెంటో పోతుంది, పోయినప్పుడు కూడా చల్లటి గాలి వస్తుంది. పోయినట్టు సౌండ్, ఫ్యాన్ సౌండ్ ఆగిపోద్ది, కానీ ఏదో విసినకరతో విసిరినట్లు వస్తుంది ఒక్కో టైం. ఇలాంటివన్నీ అందరికీ అనుభవాలు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన వాళ్ళందరికీ కూడా ఎన్నో మెరాకిల్స్ ఉంటాయి. ఇది ఏ ఒక్కరూ అని చెప్పలేము. అందువల్ల మన యొక్క జన్మ అద్భుతం అండి. రేపు మాపు కాదు, గతం కాదు, ఈ వర్తమానంలో సమయం సద్వినియోగం, సమయము సద్వినియోగం, జన్మ సద్వినియోగం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అసలు ఎన్నోసార్లు ఆయన చూసి, ఆయన ఇలా దగ్గరికి రాని ఆయన కళ్ళల్లోనే, ఆయన కళ్ళు ఒక ఆనందంలా కనబడేవి. ఏంటి మేడం విశేషాలు, బాగుంది మీ ప్రయాణం, తెలుసుకున్నారు, తెలుసుకుంది అద్భుతంగా పంచుతున్నారు, మీ జన్మ గమ్యం అద్భుతంగా ఉంది. ఆయన పదాలు మాట్లాడుతుంటే అసలు ఆయన ఏమైనా అడిగినా నాకు చెప్పడానికి ఏం గుర్తొచ్చేది కాదు. ఏంటి మేడం ధ్యాన అనుభవాలు అంటే, ఖాళీ. నా దగ్గర చాలా మంది అంటారు, మేడం మీకు ఎన్నో చెప్పాలని ఫోన్ చేసాం, గుర్తు రావట్లేదు. అలాగే దగ్గరికి చేరక కూడా, మేడం ఎన్నో చెప్పాలనుకున్నాం, ఖాళీగా ఉంది, ఏదో తెలియని ప్రశాంతత అంటారు. అంటే అది ఏం జరుగుతుందంటే, మనం సాధన చేయగా చేయగా అందరి కోసము వేడుకున్న ఎనర్జీస్ ఏమో ఆ ప్రశాంతత వాళ్ళకి ఇస్తుంది. అందువల్ల ఆ గురువు అడుగుతున్నప్పుడు ఒకటే, సార్ ఏదో తెలిసిన విద్యను పంచుతూ ప్రస్తుతానికి ఇక్కడ భూమి మీద తిరుగుతున్నా, ఆత్మగా పైలోకాలు దర్శిస్తున్నాను స్వామి అనేదాన్ని. అదే కదా మేడం మీ పని, అద్భుతంగా జరుగుతుంది, కంగ్రాట్స్ మేడం అనేవారు. ఒకచోట నా పక్కన కూర్చోబెట్టుకుని క్లాస్ చెప్పి, ఇగో సాధన అంటే ఇది, ప్రచారం అంటే ఇది, ఇది కదా ధ్యాన సాధన అంటే, అద్భుతం మేడం, కంగ్రాట్స్
అని చెప్పి ఎవరో ఇచ్చారు ఇంతకొక యాపిల్, 2 యాపిల్ 2 చేతుల్లో పెట్టాడు ఆయన. ఇంకో దగ్గర ఎక్కడో కనిపించినప్పుడు ఆయన పిలిచి చెప్పండి మీ అనుభూతి అని అన్నారు. అర్ధరాత్రి 1 గంటన్నరే అంతే, ఇప్పుడా సార్ అంటే ఇంకెప్పుడు చెప్పండి అన్నారు. అలా ఇంకెన్నో సార్లు కనిపించినప్పుడు ఎక్కడో పిట్టలా ఎంత ఉంటాను ఎత్తుక్కొని దగ్గరికి వచ్చి మరి అయినా ఏ రోజు ఇటెళ్ళు అక్కడ చెప్పి ఇక్కడ అంటే ఆల్రెడీ నేను ఆ వర్కులు చేసుకుంటే వెళ్ళిపో సార్ని కలవక ముందే నేను ప్రారంభించేసా ఈ ప్రచారము ధ్యానము ఆ పైలోక వాసులు ఇచ్చిన మెసేజ్. వాళ్ళు ఏమి ఇచ్చారో మళ్ళీ పత్రిసారి నోట్లోంచి అవే వచ్చాయి. నీ ధ్యానానుభవాలు ప్రపంచానికి అవసరము అనే పైలోక వాసులు చెప్పటం అదే మాట పత్రిసారి నోట్లోంచి. మేడం మీ ధ్యానానుభవాలు ప్రపంచానికి అవసరం మేడం, బుక్ రాయండి అన్నారు. చూసారా? అలాగే పైలోకవాసులు ఒక గంధర్వుడు వచ్చి మానవ శరీరంతో భూమి మీద ఉన్న అద్భుతంగా ఉంది మీ ఆత్మ ప్రయాణం అని అన్నాడు ఆయన. నేను తెలివి వచ్చిన తర్వాత అద్భుతము ఏం పేరు ఎక్కడి నుంచో తెలియదు కానీ ధన్యవాదం అదే ఒక 2 months లో ఎప్పుడో పత్రిసారి నోట్లోంచి వచ్చింది. అద్భుతం మేడం, సత్యాన్ని తెలుసుకొని ఆత్మగా ఉన్నత లోకాలు ప్రయాణం చేస్తూ శరీరంగా అద్భుతంగా ప్రయాణం చేస్తున్నారు అనేసి. ఎన్నో 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 ఒక మహాసముద్రం, సముద్రంలో పిరమిడ్ ఉందని ఒక పుణ్యాత్ముడు ఎవరో 7 అడుగులు ఆయన ఉన్నారు, ఇక్కడ కాంతి మెరుస్తా ఉంది. నన్ను అలా గాలి ఎగరేసుకెళ్ళినట్లు వెళ్ళి సముద్రంలోకి దింపి అక్కడ ధ్యానం చేయమంటున్నాడు. సముద్రంలో ఎలా ధ్యానం చేస్తా అని చూస్తున్నాను. కళ్ళు మేమని సైకి చేశారు, కూర్చున్నాను, కళ్ళు ఇప్పాను. అటు చూడని వేణి చూపించారు, చంద్రుడు కనబడతా ఉన్నాడు. సముద్రంలో చంద్రుడు అని చూస్తే మళ్ళీ చూడన్నారు, ఒక పిరమిడ్ ఆకారంలో వైట్ ఒక క్షేత్రం కనబడతా ఉంది. అది అప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది, సముద్రంలో పిరమిడా అని. తర్వాత ఆయన లోపలికి వెళ్ళమని చేయి చూపిస్తా ఉన్నారు. నేను అక్కడే కూర్చున్నానని మళ్ళీ ఇంకో శరీరం ఆ పిరమిడ్ లోపలికి వెళ్తుంది. ఆ లోపల ఒక కాంతి, ఆ కాంతి లోపల అణువణువులోకి వెళ్ళటం జరిగింది. తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక నన్ను ఎక్కడి నుంచి ఆయన తీసుకెళ్లారో అక్కడ దింపి నా వంతు నీకు అక్కడ తీసుకెళ్లి అక్కడున్న ఒక శక్తిని నీకు ఇప్పించడం జరిగింది. ఈ విశ్వానికి ఉపయోగపడే నీకు నేను ఉపయోగపడడానికి వచ్చానని మాయమైపోయాడు ఆయన. అలాగే 2012లోని అంతమైపోద్ది, ఇది అది చాలా వచ్చాయిగా. ఒకసారి నాకు ధ్యానంలోనే వచ్చి ఒక ఆయన పిలుస్తా ఉన్నాడు, నన్ను పిలిచి జ్యోతి భవాని అంటున్నారు. ఇక్కడ నా పేరు ఎవరో తెలుసా అని చూస్తే ఎవరో ఒక ఆయన చేతుల్లో లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ లెటర్లో నాకు సంబంధించినవి అంటే రాజుల లేఖలా ఉన్నాయి, చదువుకున్నాను. తర్వాత అక్కడ ఎవరియో మాటలు వినపడుతున్నాయి. ఆ మాటలు ఇలా ఒంగొని చూస్తుంటే ఇదంతా మానవుల్లో మార్పు తీసుకురావడానికి కాస్త భయాన్ని కలిగించడం జరుగుతుంది తప్ప ఏమీ జరగదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అది వాళ్ళకి నేను చూడటం చూశారు, కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మాట్లాడుకొని ఉన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ విషయం నాకు గుర్తొచ్చి క్లాసుల్లో చెప్పేదాన్ని, ఏం భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు, ఏమి జరగదు. మనం ఆధ్యాత్మిక యోగులం, ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాం. మనలాగే ఎందరో మహనీయులు, పురుషోత్తములు, పుణ్యపురుషులు, ఉన్నతాత్మలు ఈ భూమండల శాంతి కోసం ఎందరో తపస్సు చేస్తున్నారు. భూమి రక్షణ జరుగుతుంది అని చెప్పి క్లాసుల్లో చెప్పడం జరిగేది. అంటే ఆ మెసేజ్ ఎందుకు తెలియపరిచారు? అందరికీ తెలియపరచడానికి. కొన్ని నా వరకే ఉంటాయి, కొన్ని భూమండలానికి ఉపయోగపడి ఉంటాయి. అలాగే కరోనా వచ్చే టైంలో కూడా ఇక్కడ భయపడవలసింది ఏమీ లేదు, మళ్ళీ సహజీవనం జరుగుతుంది. ఇది ఒక ప్రళయం లాంటిదే, కానీ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు అని తెలియపరచడం జరిగింది. అది మన భారతదేశానికి రాకముందే చాలా మందికి నేను క్లాసుల్లో చెప్పడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత చాలా మంది ఫోన్లు చేసి మేడం మీరు చెప్పినట్లే మెసేజ్ చెప్పినట్లే జరిగింది అని చెప్పేవారు. అంటే కొన్ని మాత్రం గుర్తుంటాయి, అవి అందరికి అవసరమైనవేమో, అలానే అన్ని గుర్తుండవు. అలాగే నాకు అందరి కోసం ఏమీ తెలియదు, ఎందుకంటే నా సాధన నేను చేసుకోవడం, వాళ్ళు ఎవరైనా పైలోక వాసులు మెసేజ్ ఇస్తే చెప్పటం, లేదా నా వరకు నాకు ఇస్తే ఆ సాధన చేసి ఆ యొక్క ఫలితాన్ని భూమండలానికి పంచటము, లేదా ఎన్నెన్నో అనంత విశ్వంలో ఎన్నో లోకాలు, ఆత్మకి అడ్డేముంది, అనంత సంచారి,
లోపల కాంతి చైతన్యం, ఆ విశ్వం సంచరిస్తూ ఉంటది. ఇలాగా అనునిత్యము నిజంగా జన్మ ఒక అద్భుతం. అందుకే మన సాధనతోనే సమగూరు ధరణిలో పనులెన్నో అంటారు. ప్రతి మనిషిలో అపురూపమైన శక్తి ఉందండి. ప్రతి ఒక్కరూ అనుకుంటే సాధించగలుగుతారు. అది ఏదైనా. నేను స్వయంగా చూసా. నా తోడబుట్టిన వాళ్లే, నా తమ్ముళ్లే, వాళ్ళు ఆ వేలో అనుకున్నది సాధించుకుంటూ వెళ్తున్నారు. నేను ఈ వేలో అనుకుంటూ సాధించుకుంటూ వెళ్తున్నాను. అంటే ఆత్మ విద్యలో నేను సాధించుకుంటూ ఉన్నతంగా నేను వెళ్తున్నా, బాహ్య విద్యలో వాళ్ళు సాధించుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. ఇద్దరమే ఒకే టైంలో, అంటే వాళ్ళ ఆ వేలోని నేను ఈ వేలో ప్రయాణం చేసాం. రెండు విజయమే. నేను ఆధ్యాత్మిక విద్యలో ఉన్నతంగా ఎదగాలి, నాకు ఈ విద్యలో రాణించాలి, ఎలా ఎలా అని ఎదురు చూసినప్పుడు నాకు ఇది దొరికింది. వాళ్ళ ఆ విద్యలో ఎదగాలి ఈ భూమండలం అనుకున్నాడు, వాళ్ళకి అది దొరికింది. నలుగురు తమ్ముళ్ళు, వాళ్ళు దాంట్లో వాళ్ళు ఎదిగారు. నాదంటే మనిషి అనుకుంటే కష్టపడితే, కష్టపడలేదు ఏమి రాదు. సుఖంగా ఇంత కష్టపడి సాధన చేసి ఎన్నో ఎదుర్కొని నిలబడితే ఈ స్థితులు వచ్చాయి. వాళ్ళు ఎంతో ఎదుర్కొని నిలబడితే వాళ్ళకి ఆ సంపదలోని, ఆ కీర్తిలోని, ఆ ఆనందంలోని వాళ్ళకి అది విజయం పొందారు. అంటే కష్టం లేకుండా ఏది రాదండి. ఒక మనిషి ఎందులో ఎదిగినా వెనకాతలు ఎంతో కష్టం ఉంటుంది. ఆ అన్నిటికీ స్ట్రాంగ్ గా నిలబడినప్పుడే దాంట్లో రాణించగలుగుతాం. అందుకే మౌనం ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి. మా తల్లిదండ్రులు ఎంతో మహాభక్తులు, తాత తండ్రుల నుంచి భక్తులు. ఆ రోజుల్లోనే చీమలు ఎక్కడ ఉంటే నూక పట్టుకెళ్ళి వేసేవారు. ఆ రోజుల్లోనే తన్మయత్వంతో పాట పాడుకుని నాట్యం చేస్తే నాగిని డాన్స్ వేసేదట. అలాంటి వాళ్ళు తాత తండ్రులు. వాళ్ళ నుంచి తల్లిదండ్రులు వచ్చారు. ఆ తల్లిదండ్రుల నుంచి ఒక కుమార్తె, నలుగురు కొడుకులు. అందరూ హ్యాపీగా అన్నిటిలో విజయంగా ఉన్నతంగా ఉన్నారు. చూసారా? కాబట్టి మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఏదైనా అది మంచివే ప్రయాణం చేస్తే అది మనకో ఈ భూమాతకో ఉపయోగపడుతుంది. అంతే తేడా, ఇంకేమి లేదు. ఆ అనుకున్నది సరైనది అయి ఉంటే దానివల్ల మనకి ఈ భూమాతకి ఉపయోగం ఉంటది. ఈ భూమాత స్వాగతం చెప్పింది, ఇక్కడికి వచ్చి మీ జన్మ ధన్యం చేసుకోండి, ఉన్నతంగా ఎదగండి. ఆ తల్లి మనకు స్వాగతం చెప్పినందుకు, ఆ తల్లిపై జన్మించినందుకు మనకు తల్లిదండ్రులు ఏమిచ్చారు, దేశం ఏమిచ్చింది, ప్రపంచం ఏమిచ్చింది, అందరికీ అన్ని చేసిన ఎవడేమిచ్చాడు? ఎవడో ఏమో ఇస్తే మనం చేయడం కాదు, అసలు మనం ఏమి ఇవ్వగలిగాం, మనం ఏం చేయగలిగాం, అది ఒక్క క్షణం ఆలోచిస్తే ఇవన్నీ పటాపంచ్. ఎవడో ఏదో చేస్తే నువ్వు చేసేదేంటి? నువ్వేమి ఆశించుకున్నా చేసినప్పుడే నీకు మనసుకు తృప్తి ఉంటుంది, నీకు ఆనందం ఉంటుంది. ఎవరు నేను ప్రేమించకపోయినా నువ్వు చేయాలనుకుని చేయి. నేను తిట్టినా, అవమానించినా నువ్వెన్నో చేసి ఉండొచ్చు, నీ వల్లే వాళ్ళు బాగుండొచ్చు. కానీ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ ప్రేమ నువ్వు పంచుతూ ఉండు. నువ్వేం ఇవ్వాలనుకుంటున్నావు ఇస్తూ ఉండు, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు చేస్తూ ఉండు. తిరిగి ఆశించుకో. ఆశించింది ఎప్పుడు నీకేముండదు. చెంబిత్తే కాయ, తెప్పలెత్తే జాకే ఇవి కాదు. ఏమి ఆశించుకొని నిస్వార్థమైన ప్రేమతో నువ్వు చేయి. భగవంతుడు ఏదో రూపంలో నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా సమస్త జీవరాశిని ప్రేమిస్తున్నాను అనుకో. ఒక్క క్షణం ప్రతిరోజు ప్రతి జీవిని నేను ప్రేమిస్తున్నాను. ఇంకా నీకు శత్రువులు ఎవరు ఉండరు భూమి మీద. నేను కాటేయాలని వచ్చిన పాము కూడా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంది. నేను కరవాలని వచ్చిన కుక్క కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ప్రతి జీవి నేను ప్రేమిస్తే. కట్టాల్లో ఒక రోజు జనం అందరూ అక్కడ సడన్ గా ఒక ఆవిడ అక్కడికి రమ్మన్నారు. మేడం మా ఊరోళ్ళందరం వచ్చామని. అక్కడికి వెళ్ళి కూర్చున్నా. ఎవరు లేరు, రమ్మని వాళ్ళు మర్చిపోయారు. నేను సరే అని అలా కూర్చున్నా. ఆవిడ వచ్చింది. అమ్మ మా ఊరోళ్ళు అందరూ కనబడట్లేదు, ఎక్కడున్నారో కానీ నేను ఒక్కరిదాని వచ్చంటే కూర్చోమ్మ పర్వాలేదు కాసేపు కూర్చుందా. ఆవిడకి ఏదో చెప్తుంటే చుట్టూ జనం వచ్చేసారు, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి. నేనేమో చీమల పుట్టు మీద చైరేసింది ఆవిడ, నేను చూడలేదు. అయితే ఎవరో చూసి మేడం మేడం మీ కాళ్ళు నిండా చీమలు, ఎర్ర చీమలు ఎంతకోటి కాళ్ళు నిండా ఎక్కేసాయి మేడం అన్నారు. అప్పుడు ఇలా చూసుకున్నా, అయ్యయ్యో తల్లుల్లారా మీ పుట్ట మీద ఈ చైరు పడిందా, నన్ను క్షమించండి తల్లి నేను చూడలేదు అనుకొని చైరు మార్చాను. ఎర్ర చీమలు కాళ్ళకి ఎక్కేస్తే కుట్టకుండా ఉంటాయా? కానీ ఒక్క చీమ నన్ను కుట్టలేదండి. ఆ తల్లులు మళ్ళీ అలా వెళ్ళిపోయాయి.
అలా అని బలవంతంగా ఏదో పొట్ల మీద వేసి చేతులు వేసి చీమలు కొడతాయి లేదా టెస్ట్లు కాదు, ఆటోమేటిక్ గా జరిగిన దానికి వాళ్ళు కూడా సహకరించారు. క్రమశిక్షణ, ప్రతి జీవిలో క్రమశిక్షణ ఉందండి. మీరు గమనించండి మూగజీవుల్ని, ఎంత క్రమశిక్షణ ఓ తినటంలోని గాని, ఆ జాతి పట్ల గాని, ఆ జీవులన్నీ అసలు వాళ్ళ పద్ధతి చూడండి ఎంత క్రమశిక్షణగా ఉంటాయో. మనం మనుషులుగా పుట్టినందుకు ఎంత మనం టైంని సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రతి క్షణం ఆనందంగా జీవించవచ్చు. అందువల్ల మిత్రులారా, మన జన్మ ఒక గొప్ప అద్భుతమైన ఆనందం. ఈ ఆనంద క్షేత్రంతో, ఈ ఉన్నతమైన ఆత్మతో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన ఇరుగు పొరుగు, తల్లిదండ్రులు, కుటుంబం అందరూ బాగుండాలి. ఈ ప్రపంచంలో పుట్టినందుకు జన్మ ఉన్నతంగా ఎదుగుతూ ఆనందంగా జీవించాలని కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. హాయిగా ఈరోజు నాకు ఈ అవకాశం నీరజ మేడం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధ్యానంలో పాల్గొన్న వారికి, వింటున్న వారికి అందరికీ కూడా విశ్వం సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో మచ్ మేడం, చాలా చక్కగా చెప్పారు. సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకున్నారు, అలానే మనం కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మేడం. పత్రి సార్ చెప్పింది కూడా అదే. 9 నవవిధ ధర్మాల్లో చెప్పింది సమయమే సాధన. ఆ సాధన ఎప్పుడైతే చేస్తామో అదే ప్రగతి. అంటే ఆత్మ ప్రయాణం ఎప్పుడైతే ఎంత గొప్పగా చేస్తూ ఉంటామో ఈ సాధన ద్వారా, అంత చక్కగా ఎదగలుగుతామని చెప్పని మేడం ఎంతో చాలా గొప్పగా మీ యొక్క అనుభవ ప్రయాణం అంతా కూడా అనుభవాల రూపంలో అంతా చాలా చక్కగా షేర్ చేసుకున్నారు మేడం. హిమాలయాల్లోకి 2-3 సార్లు వెళ్ళడం జరిగింది అనుకుంటాను. అక్కడ ప్రయాణం కావచ్చు, నక్షత్ర మిత్రులది, నక్షత్ర లోకవాసులు, డాబా మీద కంటే మిద్దిపైకి వెళ్ళినప్పుడు అనుభవాలది కావచ్చు. చాలా అనుభవాలు మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కటి మీ యొక్క అనుభవ ప్రయాణం మనతో షేర్ చేసుకొని అద్భుతమైన టాపిక్ తో జ్ఞానాన్ని కూడా పంచారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ బంగారు తల్లి, ధన్యవాదాలు. మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం. మేడం అద్భుతంగా చెప్పారు మేడం క్లాస్. నిజంగానే ఆ పాటలుతో ధ్యానం అంటే నిజంగా అద్భుతంగా కుదిరింది మేడం. ధ్యానం మాత్రం ఎంత వైబ్రేషన్ వచ్చిందంటే చాలా చక్కగా వచ్చింది వైబ్రేషన్. అద్భుతంగా ఉంది నిజంగా. ఆ క్లాస్ ఎంత వింటున్నా ఇంకా తరగని గనిలాగా ఆ ప్రవాహం వస్తానే ఉంది. నిజంగానే అద్భుతం మేడం. చాలా చాలా థ్యాంక్స్. ఈ పౌర్ణమి రోజున గడియల్లో మీరు చక్కగా వచ్చి ఆ పాటలు పాడుతూ జ్ఞానం చేయించారు. చక్కగా మంచి జ్ఞానాన్ని పంచారు. తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉంది. మర్చిపోతూ ఉంటాం ఈ భూమి మీద, కానీ వింటూ ఉంటుంటే ఎప్పటికప్పుడు ఎరుకు వస్తూ ఉంటది. అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు మీరు పంచినందుకు ప్రతికోటి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడం తో మాట్లాడాలంటే దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్. హలో మా. హలో అమ్మా. హాయ్ అమ్మా. హాయ్ మా. అసలు నాన్ స్టాప్ గా 8:30 to 10:30 ఆ పాటలు అయితే ఏమి, ఆ జ్ఞానం అయితే ఏంది, లోపల ఎంత ఉంటే అలా వస్తుందో మాకు అర్థం కావట్లే. 8:30 కూర్చున్నారు, 10:30 అయింది. నాన్ స్టాప్ గా పాడుతున్నారు, ధ్యానం చేపిస్తున్నారు, జ్ఞానంగా క్లాస్ చెప్తూ ఉన్నారు. అవును తల్లి, వినే మాకే టైం తెలియట్లేదు కానీ చెప్పే మీకు తెలియట్లేదు. చాలా అద్భుతంగా చెప్పారు మా. థ్యాంక్ యూ బంగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మా. చాలా బాగుంది ధ్యానం. అసలు కంటిన్యూషన్ గా ఇంకా ఆపేస్తారని, అంటే అలుపు సలుపు లేకుండా చెప్తూ ఉంటే ఆ ఫ్లోయింగ్ అన్నమాట. మీ యొక్క ఎనర్జీస్ మాకు కూడా బాగా ఉంటాయమ్మా. లోపల ఉన్న గని దాని కాలం తెలియదు, అందించడమే అలా ప్రయాణం పారే నదిలాగా. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ అమ్మా. చల్లంతల్లులందరికీ వందనాలు. థ్యాంక్ యూ మేడం. గిరిజా అంటే మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. క్లాస్ మాత్రం 10:30 అయింది. అప్పుడే మీరు 10:30 అనే వరకు కూడా తెలియలేదు 10:30 అని. చాలా బాగుంది. విన్నా గానీ మళ్ళీ ఏంటంటే ఇంకా కొత్తదనం వస్తుంది, అందులో నుంచి ఇంకా వినాలనిపిస్తుంది. హ్యాట్స్ అప్ మేడం. థ్యాంక్ యూ అమ్మ నీరజమ్మ. మళ్ళీ మేడం మళ్ళీ పిలుస్తావు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. 2 గంటలైనా కూడా ఇంకా మిగిలిపోతుంది, ఇంకా లోపల నుంచి గాని వస్తుంది. టైం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం.
మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా అండి? ఆత్మ ప్రణామాలు మేడం. చాలా బాగుంది క్లాసు. Yes, ఆ! మేడం. అవునవును మేడం. అది. చాలా ఆ! హ్యాపీ రా. అది. కళ్ళు మూసుకొని అలానే ఉన్నాము. అది చాలా బాగుంది మేడం. అదే హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ మేడం. ఓకే అమ్మా. సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. సో మచ్ మేడం. చాలా చక్కగా మీ యొక్క అనుభవ ప్రయాణాన్ని మళ్ళా ఒకసారి మాతో పంచుకున్నందుకు. అలానే అద్భుతంగా మమత చెప్పినట్లు అద్భుతంగా 2 అవర్స్ ఏకధాటిగా పాటలతో ధ్యానం చేపించి తర్వాత చాలా గొప్పగా మీ యొక్క జ్ఞానాన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ తల్లి. మాస్టర్స్ కూడా. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ రాత్రి అండి.